अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. దాస్ ఇక్కడ ఉన్నాం అనుకుంటా కదండి 267. ఇక్కడ నుండి చదువుకోండి. ఓకే. జీవపం. సో మనం గత వారం ఈ కంసా ఉజుద్ అంటే 5 అస్తిత్వాల గురించి మనం చదవడం మొదలు పెట్టామండి. అందులో మొదటి అస్తిత్వం గురించి మనం చదువుతున్నాం. దాంట్లో మనం 2 పేరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మూడో దానికి వచ్చామండి. ఇదే సార్, రైట్. వాజిబుల్ వుజూద్, necessary existence or gross sphere, derives its existence from or is the reflection of mumkinul wujud. అయితే మనకి ఈ అస్తిత్వాల గురించి 5 రకాల అస్తిత్వాల గురించి మాట్లాడుతూ, అంటే ఇదంతా సూఫీ సాహిత్యంలో ఈ రకంగా చెప్పబడింది. అంటే భగవంతుడు ఏ రకంగా మేనిఫెస్ట్ అవుతాడు అనేది సూఫీ సాహిత్యంలో చెప్పబడింది. ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే మన గతంలో బాబా మనకి ఫస్ట్ 10 చాప్టర్స్ లో చెప్పిన విషయమే ఇక్కడ వాళ్ళ యాంగిల్లో చెప్తున్నారు. మనకు బాబా ఏం చెప్పారు గతంలో? భగవంతుడు అనేది నిజమైన అస్తిత్వం. ఆయన తాలూకా మొదటి షాడోస్ గురించి చెప్తూ, నీడల గురించి చెప్తూ, ఆ భగవంతుడి తాలూకా మొదటి ఛాయ అనేది మనోభవనం, మానసిక భవనం, మెంటల్ స్పియర్ అని చెప్పారు. ఆ మెంటల్ స్పియర్ తాలూకా షాడో అనేది సటిల్ స్పియర్ అని చెప్పారు. సటిల్ స్పియర్ యొక్క షాడో గ్రాస్ స్పియర్ అని చెప్పారు మనకి, అంటే స్థూల భవనం. ఇలా భగవంతుడి యొక్క మొదటి ఛాయ మనోభవనం, దాని యొక్క ఛాయ సూక్ష్మ భవనం, దాని యొక్క ఛాయ స్థూల భవనం. ఇక్కడ ఛాయ అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఒక వస్తువు ఎగ్జిస్ట్ అయి ఉంది అంటే, ఒక నీడ మనకి కనిపిస్తుందంటే, నీడకి కారణభూతమైనటువంటి వస్తువు ఏదో ఉంది. వస్తువు ఉండడం వల్లే దాని నీడ ఉంది. కాబట్టి దీన్ని ఒక నీడను మీరు చూస్తున్నారంటే అది ఒక దాని మీద ఆధారపడి ఉంది అని అర్థం. అలా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, గ్రాస్ స్పియర్ అనేది అంటే స్థూల భవనం అనేది సూక్ష్మ భవనం మీద ఆధారపడి ఉంది. అంటే స్థూల భవనం యొక్క అస్తిత్వానికి, అది అలా ఉండడానికి కారణం సూక్ష్మ భవనం అనేది ఇక్కడ చెప్తున్నారు. దాని రిఫ్లెక్షనే ఇది, దాని యొక్క షాడోయే ఇది అనే మాట ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇట్ డెరైవ్స్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ ద రిఫ్లెక్షన్, ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ ద సటిల్ స్పియర్ అని చెప్తున్నారు. సో స్థూల భవనం ఉండడానికి కారణం సూక్ష్మ భవనం. ఇది మనకు తెలిసిందే. ఈవెన్ మన శరీరంలో మనం తీసుకున్నాం, మన గ్రాస్ బాడీకి కారణం సటిల్ బాడీ. సటిల్ బాడీ అనేది ఎనర్జీ ఫామ్ లో ఉంటుంది. ఎనర్జీ సాలిడిఫై అయినప్పుడు మనకి గ్రాస్ గా కనిపిస్తుంది. అలాగే ఎనర్జీ అనేది ఎక్కడి నుండి తెచ్చుకుంటుంది దాని సోర్స్ ని అంటే మైండ్ నుండి తెచ్చుకుంటుంది, మెంటల్ బాడీ నుండి. సేమ్ ప్రిన్సిపల్ మనకి కాస్మిక్ లెవెల్లో కూడా మాట్లాడుతున్నారు. సో ద ఇవాల్వింగ్ కాన్షియస్నెస్ ఆర్ మైండ్ ఆఫ్ దిస్ స్టేజ్ ఈజ్ కాల్డ్ నఫ్స్-ఏ అమ్మారా. అయితే ఇక్కడ అంటే ఆ స్థితిలో ఉన్నటువంటి మనిషిని ఏమంటారు, మనిషి యొక్క మనస్సుని, లేదా ఇప్పుడు మనం నేను అని అడ్రస్ చేసుకున్నాం కదా మనల్ని, అంటే స్మాల్ సెల్ఫ్, మనం ఏదైతే నేను అని, అలా మనలో ఉండేటువంటి ఆ మనస్సుని అంటే సూఫీ భాషలో ఏం పిలుస్తారంటే నఫ్స్-ఏ అమ్మారా అని అంటారు అనమాట. దాన్ని ఈవిల్ సెల్ఫ్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ ఈవిల్ సెల్ఫ్ అంటే చెడ్డదని కాదు, స్పిరిచువాలిటీ పోలిస్తే అంటే ఇదంతా కూడా మన యొక్క నిజస్థితిని మనం మర్చిపోయేలా చేస్తున్నటువంటి స్థితి కాబట్టి దాన్ని ఈవిల్ సెల్ఫ్ అని పిలవడం జరిగింది. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే స్థూల ఇరుకని కలిగి ఉండడం అనేది ఒక దురదృష్టమే అది మనకి. ఎందుకంటే
మనకు వాస్తవం అనేది తెలియదు కాబట్టి ఆ సెన్స్ లో ఇది ఈవిల్ సెల్ఫ్. సో ది evolving consciousness or mind of this stage is called nafsiya ammara, and it has the natural tendency to enjoy anything that is gross. అంతే. కాబట్టి ఈ స్థితిలో ఉన్నటువంటి మనిషి అంటే స్థూల చైతన్యాన్ని కలిగి ఉన్న మనిషి ఎప్పుడు కూడా స్థూల ప్రపంచానికి చెందిన అన్నిటినీ కూడా ఆస్వాదించాలని అనుకుంటాడు. హియర్ ద ఐడియా ఆఫ్ గాడ్స్ రిలేషన్ టు మ్యాన్ ఈజ్ నోన్ యాజ్ తౌహిదే అఖ్వాలి. సో ఇప్పుడు ఇటువంటి ఈ వజీబుల్ వుజూద్ అంటే ఈ స్థూల భువనంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క తౌహీద్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? తౌహీద్ అంటే ఏకత్వం అని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏకత్వం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే యూనిటీలో, అంటే హీ అక్నాలెడ్జెస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఓరల్లీ అని చెప్పారు. సో here the idea of God's relations to man is known as Tawhid-e Aqwali, which acknowledges the existence of God world. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు అక్కడే ఉన్నాడు అనే విషయాన్ని మనం నోటితో చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనకు అనుభవం ఉండదు. మన మైండ్ అంతా కూడా ఈ గ్రాస్ థింగ్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడంలోనే ములుగుంటుంది. బట్ భగవంతుడు ఉన్నాడు అనేది అది శాస్త్రాలు చదవడం వల్ల, గురువు చెప్పడం వల్ల, లేదా సాంప్రదాయం వల్ల, తరతరాలకు వస్తుందని వల్ల నోటితో చెప్తాను. అది ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో వివరిస్తుందండి. సో ఏమైనా ఉంటే డిస్కస్ చేద్దాం దీనికి సంబంధించి. ముందుకు వెళ్దాం సార్. ముందుకు వెళ్దాం అండి. ఏమైనా ఉన్నాయండి మిగిలిన వాళ్ళ సందేహాలు ఏమన్నా? ఓకే. సో నెక్స్ట్ చెప్తుంది అంటే ఇప్పటి వరకు నెసెసరీ ఎగ్జిస్టెన్స్ అయింది గ్రాస్ స్పియర్. ఇప్పుడు నెక్స్ట్ సటిల్ స్పియర్ గురించి మాట్లాడుతున్నారు. సో మనకు ఒకవేళ కొంచెం సూఫీ పదాలు ఇబ్బందిగా ఉన్నాయి అని అనుకుంటే మనం దాని మీద పెద్ద దృష్టి పెట్టక్కర్లేదు. మనం కాన్సెప్ట్ తోనే, మనకు తెలిసిన పదాలతోనే మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే చాలా ఎక్కువ పదాలు ఉన్నాయి, సూఫీ పదజాలం చాలా ఎక్కువ ఉంది, అన్ని గుర్తుపెట్టుకోవడం అంటే మనకు కష్టం. సో ఏం చెప్తున్నారో అందులో విషయం మనకు తెలిసిన విషయమే మరొక కోణంలో చెప్తున్నారు అంతే, కొన్ని డిఫరెంట్ పదాలు వాడి. సో నెక్స్ట్ ది ముమ్కిన్ ఉల్ వుజూద్, దీన్ని సటిల్ స్పియర్ అంటారు లేదా పాసిబుల్ ఎగ్జిస్టెన్స్ అని అంటారు. డెరైవ్స్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ ముమ్తాన్ ఉల్ వుజూద్. అది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే స్థూలం సూక్ష్మం నుండి వచ్చింది కదా. మనం ఇంతవరకు స్థూలం గురించి చెప్పుకున్నాం, అది సూక్ష్మ భువనం నుండి స్థూల భువనం వచ్చింది. అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ సూక్ష్మ భువనం మానసిక భువనం నుండి వచ్చింది, అంటే దీని యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది మానసిక భువనం మీద ఆధారపడి ఉంది, దానివల్ల ఇది వచ్చింది అని చెప్తున్నారు. సో సటిల్ స్పియర్ డిరైవ్స్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ మెంటల్ స్పియర్ అనేది ఇక్కడ చెప్తున్నారు. హియర్ ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ మేనిఫెస్టెడ్ అట్రిబ్యూట్స్ ఈజ్ ఆఫ్ ద సార్ట్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఫాదర్ అండ్ చిల్డ్రన్. అయితే ఈ భువనంలో ఏముంటాయంటే భగవంతుడి తాలూకా మేనిఫెస్టెడ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. భగవంతుడి తాలూకా మేనిఫెస్టెడ్ అట్రిబ్యూట్స్ అంటే ముఖ్యంగా ఈ దేవతలు, ఎవరినైతే మనం ఏంజల్స్ అని పిలుస్తామో, దేవతలు అని పిలుస్తాం, ఆ దేవదూతలు అని పిలుస్తాం, వాళ్ళ అవి ఉంటాయి ఇక్కడ సటిల్ వరల్డ్. ఎందుకంటే వాటి ద్వారానే చాలా పనులు సృష్టిలో జరుగుతాయి. సో ఈ మేనిఫెస్టెడ్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో భగవంతుడు ఈ సటిల్ స్పియర్ లో, వాటికి భగవంతుడికి ఉండేటువంటి సంబంధం ఎలా ఉంటుందంటే తండ్రికి వాళ్ళ పిల్లలకి ఉన్నటువంటి అంటే సంతానానికి ఉండే సంబంధం ఉంటుందట. ఎందుకు అంటే సూర్యుడి నుండి వచ్చిన కిరణాలు ఎలా అయితే సూర్యుడిని మనం ఫాదర్గా, దాని నుండి వచ్చినటువంటి కిరణాలు వాటి సంతానంగా చెప్తాం, అలాగే ఈ ఏంజల్స్ అన్నిటినీ కూడా ఆ భగవంతుడి యొక్క సంతానంగానే చూడడం జరుగుతుంది. ఎందుకంటే అతని ఎక్స్ప్రెషన్ అంతా కూడా వీళ్ళ ద్వారానే సృష్టిలో ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. ప్రతి దాని వెనకతల కూడా ఏంజల్స్ ఉంటారు మనకి, వాళ్ళ ద్వారానే వర్షాలు పడడం కానీ, నదులు ప్రవహించడం కానీ, గాలి కానీ, పంచభూతాలు ఏవైతే వీటన్నిటికీ మన స్థూలానికి కారణమై ఉన్నాయో వాటి వెనకతలంతా కూడా ఈ ఏంజల్స్ కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉంటారు. ఏంజల్స్ ఆర్ నథింగ్ బట్ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద ఇన్ఫినిట్ గాడ్.
ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇవి. ఆయన ఇప్పుడు ఎలా అయితే మనలోని శ్వాస అతి న్యాచురల్గా బయటికి వస్తూ పోతూ ఉందో, అంత సహజంగా భగవంతుడి యొక్క సంకల్పం అంతా కూడా ఈ దేవతల ద్వారా నెరవేరుతూ ఉంటుందండి. ఆ రకంగా ఆయన నుండి ఇదంతా జరుగుతుంది కాబట్టి ఆయన తండ్రితోటి ఆయన యొక్క గుణాలని, అంటే ఎక్స్ప్రెస్ అవుతున్న గుణాలని ఈ యొక్క దేవతలతోని అంటే సంతానంతోని పోల్చారు. So here, God is kind, merciful, and vigilant towards his children who are carefree, with no thoughts of punishment or reward, no desire for knowledge, and no craving for spiritual attainments. సో భగవంతుడు ఇక్కడ చాలా దయామయుడు, కరుణామయుడు. వాళ్ళ పిల్లల ఎదట చాలా అంటే ఒక కరుణాపూరితమైనటువంటి మనస్సుని కలిగి ఉంటాడు. అయితే ఇక్కడ పిల్లలు కూడా అంటే ఇక్కడ ఈ దేవతలు కూడా వాళ్ళకి ఎటువంటి భయం ఏమి ఉండదు. భగవంతుడు ఏది సంకల్పిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి దీనివల్ల మాకు ఇది వస్తుంది లేదా ఈ శిక్ష పడుతుంది అనే భయాలు గట్రా ఏమి ఉండవు. చాలా నిశ్చింతగా ఉంటారు, కేర్ ఫ్రీగా ఉంటారు. నో డిజైర్ ఫర్ నాలెడ్జ్ ఆర్ నో క్రీవింగ్ ఫర్ స్పిరిచువల్ అటైన్మెంట్స్. వాళ్ళకి ఏదో జ్ఞానాన్ని పొందుతాము, ఆధ్యాత్మికంగా ముందుకు ఎదుగుదాం అనేటువంటి భావన కూడా ఉండదు. అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఏంజిల్స్ అంటే ఎవరు అనేది ఒకసారి రిమైండ్ చేసుకుందాం. అంటే మనకి క్రియేషన్ ప్రారంభంలో కొన్ని సోల్స్ ఏవైతే ఈ జర్నీ స్టార్ట్ అవుతుందో ఓమ్ పాయింట్ ద్వారా, ఆ ఓమ్ పాయింట్ ద్వారా వచ్చినటువంటి జర్నీలో కొన్ని సోల్స్ మెంటల్ వరల్డ్ లోని, కొన్ని సోల్స్ సెటిల్ వరల్డ్ లో ఉంటాయని చెప్పుకున్నాం. ఆ సోల్సే భగవంతుడి ఇచ్చకు అనుగుణంగా తమ కార్యాన్ని నెరవేరుస్తే అనేక వేల సంవత్సరాల పాటు తర్వాత అవి ఒక మానవ జన్మ తీసుకొని అప్పుడు తిరిగి ముక్తిని పొంది భగవంతుని చేరుకుంటాయి. ఇది యాక్చువల్గా ఏంజిల్ తాలూకా అంటే దాని చరిత్ర ఇది. సో ఆ ఏంజిల్స్ గురించి ఇక్కడ చెప్తున్నారు. సో వాళ్ళకి ఇంకే కోరిక ఉండదు, ఆయన సంకల్పాన్ని వాటి ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి అంతే. అండ్ సచ్ ఎంటిటీస్ ఆర్ కామన్లీ నోన్ యాజ్ ఏంజిల్స్. The consciousness of this sphere is styled as nafs-e lavama, reproachful self, and the cognition of God at this stage is called tawhid-e afali, which means the entities of this world are exclusively busy with their appointed task of remembering God. So ఇక్కడ ఇంకా ఒక్కొక్క విషయం మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏంజల్స్ అంటారని చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క స్పియర్, సటిల్ స్పియర్ ఏదైతే ఉందో ఆ సటిల్ స్పియర్ లో ఉండేటువంటి సోల్స్ యొక్క కాన్షియస్నెస్ ని లేదా ఆ సెల్ఫ్ ని ఏమంటారంటే నఫ్సే లవామా అంటారు. అంటే ఈ రిప్రోచ్ఫుల్ సెల్ఫ్ అని అంటారు. మరి అంటే ఈ అపఖ్యాతి అంటే ఎందుకు బహుశా ఆ పేరు వచ్చిందో మరి నాకు అర్థమైతే తెలియదు. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేయొచ్చు. బట్ వాళ్ళు నఫ్సియా లవమా అంటారు. ద కాగ్నిషన్ ఆఫ్ గాడ్ అట్ దిస్ స్టేజ్ ఈజ్ కాల్డ్ తౌహిదే అఫ్వాలి. సో ఇక్కడ తౌహిద్ అనేది ప్రతి స్టేజ్ లో కూడా ఉంటుంది. మనం ఎలా అయితే మనకి భగవంతుడు ఉన్నాడు అనేది మనం నోటితో చెప్తామో, ఇక్కడ వీళ్ళు యూనిటీని యాక్షన్ తో చెప్తారు. ఎందుకంటే వాళ్ళ భగవంతుడి తాలూకా సంకల్పం యొక్క ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళ చేతల ద్వారానే భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. which means the entities of this world are exclusively busy with their appointed task of remembering God. ఆ రకంగా దేవతలందరూ కూడా ఎప్పుడు భగవంతుని స్మరిస్తూనే ఉంటారు వాళ్ళ చేతల ద్వారా. ఈ విషయం మనకి బాబా కూడా చెప్పారు. మీ పూజలు నాకు ఎందుకు నిరంతరం, దేవతలు ఎంతో మంది నాకు కంటిన్యూస్ గా పూజలు చేస్తూనే ఉంటారు అనే మాట కూడా బాబా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇంకేమైనా ఉంటే దీని మీద మాట్లాడదాం. ఆ రిప్రోచ్ఫుల్ సెల్ఫ్ అనేది మీలో ఎవరికైనా ఏమైనా షేర్ చేయండి. అయితే ఇక్కడ దాసు ఇది మొత్తం సటిల్ స్పియర్ అంతా కూడా, సటిల్ స్పియర్ లో ఉన్న సోల్స్ అన్ని కూడా ఈ కేటగిరీ అన్నట్టుగానే పారాగ్రాఫ్ ఉంది కదా. గాడ్స్ కైండ్, మెర్సినెస్, చిల్డ్రన్, ఈ పదాలు వాడారు. అవునండి. అలాగే ఒక దేవతల్లాగా వాళ్ళు యాక్షన్స్ అన్నాయి. కానీ మనకి ముందు చదువుకున్న చాప్టర్ లో మొత్తం సటిల్ స్పియర్ అంతా మొత్తం ఇలా ఉంటుంది అన్నట్టుగా ఉందా? అది ఏ క్వాలిటీస్ ఉంటాయండి?
అంటే ముందు ఎక్కడండి ఈ ఆ, తౌహీద్ గురించి చదివినప్పుడు కాదు కాదు, ఇన్ జనరల్ మనం ముందు చాప్టర్స్ ఈ సటిల్ స్పియర్స్ మనం బాబా పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నాం ఇలాగంటే సూఫీ అంటే ఓరియంటెడ్. మనం చదువుకున్నప్పుడు మనిషి సెటిల్ కాన్షియస్నెస్ పొందడం గురించి చదువుకున్నాం కదా. ఇది తౌహీద్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది. అయితే మనిషికి కూడా మనకి ఏముందంటే యాక్చువల్గా మనిషి దేవతలు అవుతారనే మాట మీరు విన్నారు. ఇప్పుడు దేవతలు అవడం అంటే మనం దేవతలు అయిపోము. యాక్చువల్గా దేవతలు వేరు. దేవత దై లక్షణాలు మనకు వస్తాయండి సటిల్ దాంట్లో ఉన్నప్పుడు. ఓకే, ఈవెన్ దాన్ని సటిల్ దృష్టిలో. సటిల్ కాన్షియస్నెస్ ఉన్న యోగి, ఇంకా టెక్నికల్ గా మాట్లాడితే యోగికి కూడా తన యొక్క తప ఫలితంగా తన సంస్కారాలు చాలా వరకు కరిగిపోయాయి కాబట్టి, కరిగిపోతేనే క్రాస్ నుండి సెటిల్ లోకి వెళ్తాడు. అప్పుడు ఓకే అతనికి ఆ దేవదూతల ఏంజిల్ క్వాలిటీస్ వస్తాయి మనకు కూడా. ఓకే, ఆ దైవీ గుణాలను అలా చెప్తున్నారు అక్కడ. కానీ ఇక్కడ ఆ క్వాలిటీస్ వస్తే బేసికల్లీ హీస్ టాకింగ్ అబౌట్ ద ఏంజల్స్, డైరెక్ట్ గా ఏంజల్స్ అని రాశారు బాబా ఈ పారాగ్రాఫ్. అంటే ఇతను రివర్స్ లో మాట్లాడుతున్నారు కదా, గాడ్ యొక్క మేనిఫెస్టేషన్స్ మాట్లాడుతున్నారు కాబట్టి ఆ స్థాయిలో ఇవి మేనిఫెస్ట్ అవుతాయి ఏంజల్స్ ద్వారా. ఈవెన్ ఆ స్థాయికి చేరుకునే యోగిలో కూడా క్వాలిటీస్ ఉంటాయి, కాకపోతే ఇతను మానవ రూపంలో ఉంటాడు. అవి ఈ సటిల్ ఎంటిటీస్ గా ఉంటాయి ఏంజల్స్ అని. అది ఇక్కడ క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాడు ఆ స్థాయిలో. బహుశా ఆ స్థాయిలో ఉండే యోగులను కూడా అతను అలాగే చూసి ఉండొచ్చు. ఎందుకంటే మన ఫిజికల్ బాడీని పక్కన పెడితే క్యారెక్టరిస్టిక్స్ ఒకలాగా ఉంటాయి కదా. వాళ్ళ పనిలో కూడా వాడుకోవచ్చు, వాళ్ళని కూడా తన వాళ్ళ జరుగుతుంది కూడా. ఈవెన్ సటిల్ వరల్డ్ లో ఉండే వాళ్ళు కూడా ఆయన పనిలో ఉన్నారు. ఇది మనం చదువుకున్నాం కదా 7 హైరార్కీ అని, స్పిరిచువల్ హైరార్కీ 7,000 అందులో ఉన్నారు. బహుశా ఏజెంట్స్ అయి ఉండొచ్చు, ఏ లెవెల్లో ఉన్న ఏజెంట్స్ అని. అవును అవును. మిగిలిన వాళ్ళు ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఓకే జవాబు సార్. సార్ ఎవరిని పూజించినా, ఎవరిని ఆరాధించినా, ఎవరిని విశ్వసించి మీరు పూజిస్తున్నా అవి నాకే చెందుతుంది అంటారు కదా తండ్రి. అంటే సార్ ఇప్పుడు అంటే అంటే ప్రతి రూపంలో కూడా తానే ఉండి అంటే ఆ పూజలు అందుకుంటున్నాడు కదా అని అర్థం కదా సార్. అవునండి. అంటే మీ ప్రశ్న ఏంటండి సార్? అదే సార్, ఎవరిని ఆరాధించినా, ఎవరిని పూజించినా అది నాకే చెందుతుంది అని అంటున్నారు కదండి తండ్రి బాబా గారు. అవును అవును చెప్పారు. మీరు సృష్టిలో ఏ దేవుడికి ఎక్కడ ప్రార్థన చేసినా అదంతా కూడా నాకే చేరుతుంది, ఎందుకంటే నేను ఈ విశ్వానికి ప్రభువును కాబట్టి అని. అంటే దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనదే చివరికి. అది అంటే భగవంతుడితో అనేక రూపాలు ఉన్నాయి, అంటే అనేక మతాలు ఉన్నాయి, హిందువుల్లోనే అనేక రూపాలు ఉన్నాయి. ఏ రూపంలో మొక్కినా, అది ఎవరికి మొక్కినా, చివరికి చిన్న గ్రామ దేవతకి మొక్కి తల్లి నాకు ఇది కోరిక తీర్చు అని అంకాలమ్మనో గంగమ్మనో ఎవరిని మొక్కినా సరే అది కూడా బాబా దగ్గరికి వెళ్తుంది. బాబాయే దాన్ని నెరవేర్చాలన్నా కాదన్నా ఆయనే దానికి కారణమవుతారు. ఎందుకంటే మొత్తం అథారిటీ అంతా ఆయన దగ్గరే ఉంది కాబట్టి. అది బాబా చెప్పారు, ఆ సందర్భంలోనే చెప్పారు బాబా. అంటే మీరు అదే సందర్భం అడిగితే. అంటే ఇప్పుడు సార్ బాబా గారు అంటున్నారు కదండి, అది అంటే అది గుర్తొచ్చి అడిగాను సార్ అంతే. ఓకే సరే. ఇక్కడ దేవతలు అంటే ఇది వేరండి. బహుశా మీరు దీన్ని కన్ఫ్యూజ్ అయ్యి అడగలేదని అనుకుంటాను. ఇక్కడ దేవతలు అంటే వేరే సందర్భంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మామూలు ఇల్లు దేవి లేదు సార్, లేదండి లేదండి. అంటే ఈ బాబా గారి సందేశాన్ని ఒకసారి విందాం అనేసి, అంటే కరెక్ట్ గా మీరు ఇస్తారు కదా మెసేజ్ అనేసి అడిగాను సార్. ఓకే సరే సార్, నెక్స్ట్ దానికి మూవ్ అవుతామండి. నెక్స్ట్ ముమ్తాన్ ఉల్ వజూద్. సో మనం ఇంతవరకు క్రాస్ నెససరీ ఎగ్జిస్టెన్స్ గురించి చెప్పుకున్నాం, పాసిబుల్ ఎగ్జిస్టెన్స్ సటిల్ స్పియర్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మూడోది నెగిటివ్ ఎగ్జిస్టెన్స్, మెంటల్ స్పియర్. దాన్ని ముమ్తాన్ ఉల్ వజూద్ అంటారు. Mumtan ul Wujud contains the fifth and sixth planes of path, which at this stage reaches Wahidiyat. సో ఈ 5-6 భూమికల్ని కలిగి ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో వాటిని మనం ఇక్కడ మానసిక భవనంగా మనోభవనంగా చెప్తాం. దాన్ని
నెగిటివ్ ఎగ్జిస్టెన్స్, ప్రతికూల అస్తిత్వం అని కూడా అంటారు దీన్ని. ముమ్తాన్బుల్ వజూద్ అంటారు. అయితే ఈ స్టేజ్లో ఏంటంటే వన్నెస్ ఇన్ మెనీనెస్, అంటే ఆ స్థితిని వహీదియత్ అనేటువంటి ఆ స్థితికి రీచ్ అవుతారంట. ఈ యొక్క అంటే ఈ స్థితికి ఒక సాధకుడు రాగానే. సో వహీదియత్ బిగిన్స్ ఫ్రమ్ ద 5th and reaches its zenith in the 6th plane and has explicit in it all the details of creation comprising the subtle and gross planes. అయితే సృష్టికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడాను వాటన్నిటినీ కూడా ఇందులో అది కలిగి ఉంటుంది అని చెప్పారు. అంటే దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, సాధారణంగా మనం ఎలా అయితే ఒక చెట్టు మనం చూస్తున్నాం అనుకోండి, చెట్టు తాలూకా మొత్తం ఎంత మరి చెట్టు లేకపోతే రావి చెట్టు ఎంత పెద్ద వృక్షాలైనా కూడా అవన్నీ కూడా ఒక విత్తనం నుండే ఆ రూపాన్ని పొందుతాయి. సో విత్తనంలో అన్ని ఆ చెట్టు అంతా ఉంటుంది, కాకపోతే సూక్ష్మంగా ఉంటుంది విత్తనంలో. అలా విత్తన స్వరూపం అన్నమాట ఈ యొక్క మానసిక భువనం. ఏదైతే మనం స్థూల ప్రపంచంలో చూస్తూ ఉన్నామో ఆ స్థూల ప్రపంచంలో చూస్తున్నదంతా కూడా ఈ మానసిక భువనంలో ఒక విత్తనంలా ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నటువంటి మాట అన్నమాట. సో వహీదియత్ బిగిన్స్ ఫ్రమ్ ద 5th and reaches its zenith in the 6th plane. అయితే ఇక్కడ వహీదియత్ అనే క్వాలిటీ ఏదైతే ఉందో, వన్నెస్ ఇన్ మెనీనెస్ అంటే భిన్నత్వంలో ఏకత్వం, అనేకత్వంలో ఏకత్వం ఏదైతే ఉందో, ఆ అనేకత్వంలో ఏకత్వం అనేది 5వ భూమికలో ప్రారంభమై దాని యొక్క పీక్ స్థితిని అత్యంత దశని 6th ప్లేన్లో పొందుతుంది అని చెప్తూ, అసలు అక్కడ ఏముంటుంది అంటే క్రియేషన్ తాలూకా మూలం ఉంటుంది. ఈ గ్రాస్ సటిల్ ప్లేన్స్ కి సంబంధించింది ఆర్ స్పేస్ కి సంబంధించిన మూలం అంతా అక్కడే ఉంటుంది. ఇది మనం ముందు చదువుకుందానికి కూడా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం మానసికం నుండి సూక్ష్మం వచ్చింది, సూక్ష్మం నుండి స్థూలం వచ్చింది, కాబట్టి మానసికం దాంట్లోనే సీడ్ ఉంటుంది అని. దిస్ ఈస్ ద ఆలమే జబ్రూత్ విచ్ డెరైవ్స్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ అండ్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఆరిఫుల్ వజూద్. అయితే దీన్ని సూఫీ భాషలో ఆలమే జబ్రూత్ అని అంటారు ఈ యొక్క మనోభవనాన్ని. ఈ మనోభవనం ఎక్కడి నుండి వచ్చింది? సరే, ఇంతకు ముందు స్థూల భవనం సూక్ష్మం నుండి వచ్చింది అన్నాం, మరి సూక్ష్మం మానసికం నుండి వచ్చింది అన్నాం. మరి ఈ మానసిక భవనం ఎక్కడి నుండి వచ్చింది? దాని ఉనికి కారణం ఏంటి అంటే ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఆరిఫుల్ వజూద్. అంటే ఆరిఫుల్ వజూద్ నుండి ఇది వచ్చింది. అంటే సత్యభవనంలో 2 భాగాలు ఉంటాయి. ఆ సత్యభవనం ప్రస్తుతానికైతే ఇలా అనుకుందాం, అవి ఎక్కడ నుండి ఆ సత్యభవనం వల్ల ఈ మనోభవనం వచ్చింది, మానసిక భవనం వచ్చిందని ఇక్కడ చెప్తున్నారు. ఇట్ ఈస్ కాల్డ్ ముమ్తాన్బుల్ వజూద్ ఆర్ నెగటివ్ ఎగ్జిస్టెన్స్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ముమ్తానా మీన్స్ దట్ విచ్ ఈస్ నాన్ ఎగ్జిస్టెంట్ అండ్ వజూద్ మీన్స్ ద ఫార్మ్ ఆర్ బాడీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సో దీనికి అంటే ఈ భువనానికి, ఈ మానసిక భువనానికి ముమ్తాన్బుల్ వజూద్ ఆర్ నెగిటివ్ ఎగ్జిస్టెన్స్ అంటే ప్రతికూల అస్తిత్వం అనే పేరు వచ్చింది కదా. ఎందుకు అది వచ్చింది అనేది మొన్న కూడా అడిగారు షరీని, అసలు ఎందుకు దీన్ని నెగిటివ్ అని అన్నారు అని. దానికి ఇక్కడ కారణం ఉంది, ఆ ఎక్స్ప్లెనేషన్ వివరణ ఇచ్చారు బాబా. సూఫీలో పదం చూసారా, ముమ్తానా అంటే నాన్ ఎగ్జిస్టెంట్ అంటే లేకపోవడం. వజూద్ అంటే ఎగ్జిస్టెన్స్ అంటే ఉండడం. అంటే అది ఏ రకంగా అంటే లేకుండా అది ఉంది అని చెప్తున్నారు. నాన్ ఎగ్జిస్టెంట్ ఎగ్జిస్టెన్స్ అని అన్నారు. అంటే లేకుండా ఉండడం అంటే ఏంటంటే ఇక్కడ దాని వివరణ అంటే ఏదైతే మనం స్థూలంలో చూస్తూ ఉన్నాం, అదే ఇందాక చెట్టు, విత్తనం చెట్టు ఎగ్జాంపుల్ తీసుకుంటే సీడ్ అండ్ ట్రీ ఎగ్జాంపుల్. ట్రీ అనేది మేనిఫెస్టేషన్. ఆ మేనిఫెస్ట్ అయ్యింది ఇక్కడ కనిపిస్తుంది స్థూలంగాను, అది ఉంది అని చెప్పగలం. కానీ విత్తనంలో కూడా అది ఉంది, కానీ ఎలా ఉంది? అది చాలా సూక్ష్మ రూపంలో ఉంది. కాబట్టి ఉందా అక్కడ విత్తనంలో చెట్టు ఉందా అంటే లేదు, కానీ ఉంది. అంటే చెట్టుగా అది బయటికి వ్యక్తీకరింపబడడానికి కావలసినటువంటి మూలం అందులో ఉంది, కాబట్టి లేకుండా ఉంది అని చెప్తారు దాన్ని. సో ఆ లేకుండా ఉంది అని చెప్పడాన్ని నెగిటివ్ ఎగ్జిస్టెన్స్ అనే పేరు ఆ రకంగా ఇంగ్లీష్లో వచ్చింది. దాన్ని ముమ్తాన్
ఉల్ ఉజూద్ అని అంటారు. అందుకే నాన్ ఎగ్జిస్టెన్స్ అని దీనికి పిలిచారు అని వివరణ ఇస్తున్నారు. Thus the word Mumtan wal Wujud signifies that the form is non-existent therein. అంటే బయటికి కనిపిస్తున్న రూపం ఏదైతే ఉందో అది ఇంకా ఆ రూపంలోకి రాలేదు కాబట్టి అది నాన్ ఎగ్జిస్టెంట్ గానే ఉంది, అంటే లేకుండా ఉంది. సో దిస్ స్టేజ్ ఈజ్ akin to the seed which contains within it the potential for the roots and branches of the tree, which when fully evolved and manifest go to represent the subtle and grass plains. సో అదే ఇంతకుముందు మనం మాట్లాడుకుంది ఏదైతే ఆ యొక్క సీడ్ రూపంలో ఉందో మానసిక భువనంలో, అది తర్వాత సూక్ష్మ రూపంలోకి స్థూల రూపంలోకి అది ప్రకటితం అవుతుంది అని చెప్పారు. ద సూఫీస్ నో దిస్ యాజ్ లా మకాన్, ఇన్ విచ్ ఆల్ ఐడియాస్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ కన్వర్జ్ టు ఏ పాయింట్. ఎందుకంటే ఈ యొక్క మానసిక భువనంలోకి వెళ్ళగానే అక్కడ ఈ కాలము అంటే ప్రాంతం, టైమ్ అండ్ స్పేస్ అనేది ఉండవు. అంటే అవి ఒక పాయింట్లో ఉంటాయి, అవి ఇంకా పూర్తి స్థాయిలో మేనిఫెస్ట్ అవ్వలేదు. మనం గ్రాస్లో ఎలా అయితే ఒక స్పేస్ని చూస్తున్నాం, అంటే మన మైండ్ ద్వారా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఒక టైం అనేది ఉందో ఆ రెండు కూడా అక్కడ లేవు. అంటే ఉన్నది ఒక పాయింట్ రూపంలో ఉన్నాయి. అంటే మనం ఎలా ఊహించుకోవచ్చు అంటే, జస్ట్ మన ఊహ కోసం చెప్తున్నాం, ఒక త్రిభుజాన్ని ఊహించుకున్నాను అనుకోండి, ఒక ట్రయాంగిల్ని. ఒక ట్రయాంగిల్ టాప్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ అనుకోవచ్చు మనం ఈ మానసిక భువనంగా. ఇప్పుడు ఆ పాయింట్ ఇలా స్ప్రెడ్ అవుతుంది అనుకోండి, స్ప్లిట్ అవుతుంటే ఈ స్పేస్ వచ్చింది, టైం కూడా వచ్చింది అనమాట. అంటే ఒక త్రిభుజం యొక్క బేస్ని మీరు తీసుకుంటే అక్కడ మనకి ఒక ఖాళీ కనిపిస్తుంది. అంటే ఒక పాయింట్ 2 పాయింట్లుగా విడిపోయింది, వాటి మధ్య ఒక ఖాళీ వచ్చింది. ఖాళీ వచ్చినప్పుడు సమయం కూడా వస్తుంది. సో టైమ్ స్పేస్ అనేవి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాయి. అంతకుముందు అది ఒక పాయింట్గా పైన త్రిభుజంలో ఆ శీర్షాన్ని కానీ మీరు తీసుకుంటే అది సింగిల్ పాయింట్గా ఉంది. ఆ శీర్షమే ఇక్కడ ఈ మనోభవనం. అది ఏమైనా ఉంటే డిస్కస్ చేద్దాం. జయగోపాల లక్ష్మణ్, ఇందాక ఇప్పుడు పారాగ్రాఫ్ లో నెగిటివ్ అనడానికి మీనింగ్ వచ్చింది కదా, నెగిటివ్ ఎగ్జిస్టెన్స్ అనడానికి. ఇందాక సూక్ష్మ భువనానికి పాసిబుల్ ఎగ్జిస్టెన్స్ అని అనడానికి ఏమైనా రీజన్ ఉందా? పాసిబుల్ ఎగ్జిస్టెన్స్ అంటే అది మరి ఇంకా ఈ సీడ్ అనేది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అక్కడ అయింది కదా. అంటే పూర్తిగా అది రావడం అనేది ఇంకా గ్రాస్ కి దీనికి మధ్యలో ఉంది కదా, అందుకు పాసిబుల్ ఎగ్జిస్టెన్స్ అని వాడారని అనుకుంటాను. ముందుకు వెళ్తాను సార్. వెళ్దాం అండి. నెక్స్ట్ అండి, the consciousness of the mental sphere is called by the Sufis nafs-e mutmaina, meaning the beatified or satisfied self in the fifth plane, and nafs-e mulhima, meaning inspired self in the sixth plane. So ఈ మెంటల్ స్పియర్లోనే అక్కడ ఉండేటువంటి వ్యక్తి యొక్క చైతన్యాన్ని లేదా మనస్సు, అంటే ఇప్పుడు మనం నేను అనుకుంటాం కదా, అలాగే 5వ భూమికలో ఉండేటువంటి వ్యక్తిని ఏమని పిలుచుకుంటారంటే నఫ్సే ముత్మైనా అంటారట. అంటే బీటిఫైడ్ అంటే భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందినటువంటి వ్యక్తిగా చెప్తారనమాట. లేదా ఒక సంతృష్టి చెందిన వ్యక్తి, ఆ మనోభవనంలో ఉండేటువంటి వ్యక్తి సత్పురుషుడు లేదా మహాపురుషుడు ఏదైనా అనుకోండి. 5th ప్లేన్ అయితే మనం మహాపురుషుడు అంటాం, 6th ప్లేన్ అయితే సత్పురుషుడు అంటాం. సో అతను ఎలా ఉంటాడంటే అతను భగవంతుడి యొక్క ఆశీర్వాదం దొరికింది, ఎందుకంటే ఆ స్థితికి వెళ్ళడం అది చిన్న విషయం కాదు. సో నిజంగా దివ్యాశీస్సులు పొందినటువంటి వ్యక్తిగా ఒక పూర్తి సంతృప్తి కలిగిన వ్యక్తిగా ఉంటాడు. అతను కోరికల చేత ఏ రకంగా బాధింపబడ్డాడు,
ఆరో భూమికలో ఉన్నటువంటి 5వ భూమికలో ఉన్న వ్యక్తులు. ఎందుకంటే ఈ మనస్సు చేసే ఆగడాలన్నీ కూడా 4వ భూమిక వరకే ఉంటాయి. అది ఎప్పుడైతే సూక్ష్మ ప్రపంచాన్ని దాటి, సూక్ష్మ భువనాన్ని దాటి మనోభువనంలోకి వెళ్తారో ఇంకా మనస్సు వాళ్ళు పూర్తిగా అధీనంలోకి వస్తుంది. అంతేకాదు మనం చదువుకున్న వాళ్ళు సృష్టిలో ఎవరి మనస్సునైనా ఆలోచనలైనా నియంత్రించే శక్తిని కలిగి ఉంటారు. 5వ భూమికలో ఉన్న వ్యక్తి, 6వ భూమికలో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ నియంత్రించగలిగే శక్తి ఉంటుంది. సో ఇతరులది ఎలా పక్కన పెడితే వాళ్ళ మనస్సు అయితే వాళ్ళ అధీనంలో ఉంది కాబట్టి వాళ్ళు తృప్తిగానే ఉంటారు ఎప్పుడు. సో వాళ్ళు సంతుష్టి చెందినటువంటి ఆత్మలుగా, ఆశీస్సులు, దివ్యాశీస్సులు పొందిన ఆత్మలుగా గుర్తింపబడతారు. Herein, the relationship between God and creation is that of beloved and the lover. సో ఇక్కడ భగవంతుడికి సృష్టికి, ఇక్కడ సృష్టి అంటే అక్కడ ఆ మనోభువనంలోని వ్యక్తులుగా తీసుకుందాం. సో భగవంతుడికి అక్కడ ఉన్నటువంటి 5వ భూమికలో ఉన్నటువంటి లేదా 6వ భూమికలో ఉన్నటువంటి వ్యక్తులకి మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే ప్రియతముడికి ప్రేమికుడికి ఉన్న సంబంధం ఉంటుంది. The idea of God in these stages is known to the Sufis as Tawhid-e-Ahwali, unity of feeling. This is the stage known as Haqiqat-e-Insani, wherein man comes face to face with God, but has not yet shed his ego and is still in the domain of duality. అయితే ఇక్కడ భగవంతుడికి ఆ మనోభవనంలో ఉన్నటువంటి, మానసిక భవనంలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధం ఒక ప్రీతముడు ప్రేమికుడిగా ఉంటుంది. ఇది మనం తెలుసుకున్న 5-6 భూమికలకు వెళ్ళగానే ఇంకేం ఉండదు, ఫోకస్ అంతా గాడ్ మీద ఉంటుంది. ఆ సెయింట్స్ అని మనం పిలుస్తాం కదా, వాళ్ళకి నిరంతరం భగవంతుని చేరుకోవాలి, భగవంతుని కలుసుకోవాలి అనేటువంటి తపనలోనే ఉంటారు. ఆ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లాగా 6th ప్లేన్ అయితే బాబా చెప్పిన మాట, ఈజ్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. నీటిలోండి బయటపడిన చేప ఎలా విలవిల కొట్టుకుంటుందో వాడి పరిస్థితి అలా ఉంటుంది. ఎంతసేపు భగవంతుడితో ఐక్యమైపోదామని తప్పిస్తూ ఉంటాడంట. వాడు పడుతున్నంత బాధ ప్రపంచంలో ఎవడూ పడ్డని చెప్పాడు బాబు. అంత దుఃఖం, అంత సఫరింగ్ ఇంకెవరికి ఉండదు. మీ సఫరింగ్ ఇట్స్ గ్రాస్ లో ఎటువంటి సఫరింగ్ కూడా నథింగ్ కంపేర్ టు ద 6th ప్లేన్ సెయింట్ సఫరింగ్ అని చెప్పారు. అంత బాధపడుతుంటాడంట వాడు. ఎందుకంటే ఆ భగవంతుడి మీద అంత, ఆయనలో ఐక్యం కావాలనే తపన అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇతని లవర్గా, భగవంతుని బిలవెట్గా చెప్తూ ఉంటాం. అయితే ఈ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మనకు తెలిసిందే, చదువుకొని భగవంతుని ముఖాముఖి చూస్తూ ఉంటాడు, ఫేస్ టు ఫేస్ చూస్తూ ఉంటాడు అతన్ని. కానీ ఇంకా నేనే భగవంతుడు అంటే అద్దంలో అతను చూసుకోవడం అనమాట. అద్దంలో చూస్తున్నాడు, అద్దంలో కనిపిస్తుంది భగవంతుడు అనుకుంటున్నాడు, కానీ నేనే ఆ భగవంతుడిని అని తెలియదు అతను. ఎందుకంటే ఇంకా ఇగో ఏదైతే ఉందో ఆ మనస్సు యొక్క ఛాయలు ఇంకా ఉన్న ఆయనలో, సంస్కారపు ఛాయలు అవి పూర్తిగా తొలగిపోలేదు. కాబట్టి అతను నేను వేరు, భగవంతుడి వేరు అనేటువంటి భావంలోనే ఉన్నాడు. భగవంతుడిని సర్వత్రా చూస్తూ ఉంటాడు, ఏం చూసినా భగవంతుడే కనిపిస్తాడు. కానీ ఆ భగవంతుడిని నేనే అనేటువంటి స్పృహ ఆయనలో ఉండదు. ఎందుకంటే ఇంకా నేను అనేటువంటి ఆ పరిమితమైన భావనలు ఉన్నాయి, సంస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఏమనుంటే మాట్లాడతాం. ముందుకు వెళ్దాం సార్. వెళ్దాం సార్. చెప్పండి. ఓకే, నెక్స్ట్ వహీద్-ఉల్ వజూద్. వహీద్-ఉల్ వజూద్, unitary existence in the stage of Alam-e Lahut of the sphere of reality, is the state in which God first become conscious of his Ahadiyat. And Ariful Wujud, in the stage of Alam-e Ahut of the same sphere of reality, is the state of Wahdiyat-e-Wahidiyat, also called a conscious oneness in many, is also called Haqiqat-e-Muhammadi. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇంకా మనోభవనం అయిపోయింది. ఇప్పుడు మనకి బాబా నెక్స్ట్ సత్యభవనం గురించి, రియల్ స్పియర్ గురించి మాట్లాడుతున్నారు. ఈ సత్యభవనంలో అంటే 7th ప్లేన్ లో ముఖ్యంగా మనకి 2
చెప్పుకుంటాం ఎగ్జిస్టెన్స్. ఆలం అంటే లోకము లేదా భువనము. సో ద స్పీర్ ఆఫ్ మాస్టరీ అని ఒకటి, స్పీర్ ఆఫ్ పర్ఫెక్షన్ అని ఒకటి, రెండు ఉంటాయి. సత్యభువనంలో కూడా రెండు విభాగాలు ఉంటాయి. దాన్ని మనం విజ్ఞానాన్ని, విజ్ఞాన భూమిక అని రెండింటిగా చెప్పుకున్నాం. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, అలాగే 10 స్టేట్స్ ఆఫ్ గాడ్స్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే 2B అని ఒకటి, 2C అని ఒకటి చెప్పుకున్నాం. ఈ 2Bని ఆలం ఏ లాహుత్ అని అంటారు. ఆ 2Cని ఆలం ఏ ఆహుత్ అని అంటారు. సో ఈ ఆలం ఏ లాహుత్లో ఏముంటుంది అంటే విజ్ఞానంలో ఏముంటుంది, 2Bలో ఏముంటుందంటే అహదియత్ అనేటువంటి స్టేట్ ఉంటుంది. అంటే కాన్షియస్ వన్నెస్ ఉంటుంది. అంటే ఉన్నది భగవంతుడే, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఎరుకు ఉంటుంది. 2B అంటే ఎరుకుతో కూడిన భగవంతుడే అని మనం చదువుకున్నాం. సో నేనే ఉన్నాను, ఆ ఎరుక పూర్తిగా నేను తప్పిస్తే మరొకటి లేదు. నేను అంటే ఆ భగవంతుడు తప్పిస్తే మరొకటి లేదు అనేటువంటి పూర్తి ఎరుకుతో 2Bలో ఉన్న వ్యక్తి ఉంటాడు. ఆ స్థితిని విజ్ఞానం అని అంటారు. అంటే ఆ లోకాన్ని అనుకునే ఆ ప్లేన్ని ఆ విజ్ఞానాన్ని అంటారు. దాన్ని సూఫీలో ఆలం ఏ లాహుత్ అని అంటారు. మరొకటి ఏంటి, 2C దాన్ని విజ్ఞాన భూమిక అంటారని మనం చదువుకున్నాం. అదే దాన్ని డివైన్ ఆఫీస్ అని కూడా అంటారు. అక్కడ నుండి ఈ లోక కార్యక్రమం అంతా నడుస్తూ ఉంటుంది. ఏం చేయాలన్నా కూడా ఆ ఆఫీస్ నుండి అన్ని కూడా నిర్ణయాలు తీసుకోబడతాయి. అక్కడే పంచ సద్గురువులు ఉంటారు, అవతారుడు కూడా ఉంటారు. సో దానికి విజ్ఞాన భూమిక అని వేదాంతంలో పేరు. సూఫీలు అయితే ఆ రియల్ స్పియర్ లో ఉన్న ఆ భాగాన్ని, సత్యభువనంలో ఆ భాగాన్ని ఏం పిలుస్తారంటే ఆలం ఏ ఆహూత్ అని పిలుస్తారు. సో అక్కడ ఉండేటువంటి వ్యక్తుల అనుభవం ఎలా ఉంటుంది అంటే కాన్షియస్ వన్నెస్ ఇన్ మెనీనెస్. అంటే ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా, అంటే మనం నార్మల్ టెర్మినాలజీలో చెప్పుకుంటే గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి అనుభవం ఎలా ఉంటుంది, నేను భగవంతుణ్ణి, నేను తప్పిస్తే మరొకటి లేదు అనే స్పృహలో ఉంటాడు. అతనికి సృష్టి ఉందని కూడా తెలియదు, కానీ అతనికి సృష్టి చైతన్యం కలుగుతుంది. అంటే క్రియేషన్ కాన్షియస్నెస్ వస్తుంది. ఫనా నుండి బకాకి వెళ్తాడు అతను, ఫనా ఫిల్లా నుండి బిల్లాకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు సృష్టి చైతన్యం వస్తుంది. అంటే సృష్టి ఒకటి ఉంది అని తెలుస్తుంది. ఇక్కడ సృష్టి ఒకటి ఉంది అని తెలియడం అంటే సృష్టి ఉందని తెలియడం కాదు, ఆ సృష్టి నేను అని తెలియడం. సో ఐఆమ్ ద క్రియేషన్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ అతను పొందుతాడు ఆ 2Cకి వెళ్ళిన వాడు. అంటే ఇది బహుళత్వం కనిపిస్తున్నా, అనేకత్వం కనిపిస్తున్నా, ఎలా అయితే మన శరీర భాగాలు, చేతులు, కాళ్ళు, అన్ని తల ఉన్న అంతా ఒకటిగా మనం ఫీల్ అవుతాము. ఇవి విభిన్న అంగాలుగా కనిపిస్తున్నా, అలాగే ఒక ఇంటి యజమాని, ఒక ఇంట్లో అనేక మంది సభ్యులు ఉన్న ఆ కుటుంబం అంతా నేనే, ఏం జరిగినా అది నాదే బాధ్యత. అంటే ఒక తల్లి తీసుకుంటే ఆ ఫీలింగ్, వన్నెస్ ఫీలింగ్ ఎలా ఉంటుందో కుటుంబంతో, తల్లిదండ్రులకి, అలాగే భగవంతుడికి కూడా సృష్టి అంతా నేనే. అది మనం చదువుకున్నాం కూడా, ఎవ్రీథింగ్ ఈజ్ మీ, ఐఎమ్ ఎవ్రీథింగ్. సద్గురుకి అయితే ఎవ్రీథింగ్ ఈజ్ మీ అనే, అవతారుడికి అయితే ఐఎమ్ ఎవ్రీథింగ్ అనే కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే ఆ వన్నెస్ ఇన్ మెనీనెస్ ఉంటుంది. అంటే వాళ్ళు ఒకటైపోయి ఉంటారు, ఒకటైపోయి ఉన్నాననే ఎరుకను కూడా కలిగి ఉంటారు. అది ఇక్కడ చెప్తుంది. వహదియత్ ఆఫ్ వహీదియత్ అంటే నేను ఒక్కడనే ఉన్నాను, ఆ ఒక్కడిగా ఉంటుందనే భావనలో క్రియేషన్ కూడా నాలో భాగం అయ్యే ఉంది అనేటువంటి స్పృహను కలిగి ఉంటారు. అది 2C స్టేట్ యొక్క ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ హకీకతే మహమ్మదీ అన్నారు. ఆ 2Cలో ఉన్నటువంటి స్థితిని సూఫీ భాషలో హకీకతియే మహమ్మదీ అంటారు. అంటే విజ్ఞాన భూమికలో ఉండేదని, విజ్ఞానంలో ఉండేదని హాలతే మహమ్మదీ అంటారు. అంటే ఇక్కడ లేదు ఆ పదం, మనకి గుర్తు చేస్తుంది. సో 2Bలో ఉన్నది హాలతే మహమ్మదీ, 2Cలో ఉన్నది హకీకతే మహమ్మదీ. ఓకే, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ దాకా? సార్ జయబాబా అండి.
అదే 2C లో అవతారుడు కార్యక్రమం చేసి మళ్ళీ 2Bకి వెళ్ళిపోయినప్పుడు క్రియేషన్ కాన్షియస్నెస్ కూడా ఉంటుంది కదండి అవతారుడికి. అది అవతారుడికి ఎప్పుడు కూడా క్రియేషన్ తో కాంటాక్ట్ తెగిపోదు అని బాబా చెప్పారండి, ఉంటుంది అని. అంటే అది అదే ఎలా ఉంటుంది అనేది వివరాలు తెలియదు, 100 కానీ years ఉంటుందా, ఈ మెయింటైన్స్ 200 years ఈ వరకు మెయింటైన్స్ ఉంటుందా? 100-200 అనేది మీరు అంటే బాబా చెప్పలేం. చెప్పారు దాని గురించి దీన్ని కనెక్ట్ చేస్తున్నారు మీరు, అది ఇది. లేదు మామూలుగా 2Cలో వర్క్ అయిపోయిన తర్వాత 2Bకి వెళ్ళిపోతే అతనికి సృష్టిలో అతనితో కాంటాక్ట్ ఆ కాన్షియస్నెస్ ఉంటుందండి 2Cలో ఉన్నట్లుగా 2Aలో కూడా 2Bలో కూడా ఉంటుందా అని. అది సద్గురువులకైతే ఉండదండి, కానీ అవతారుడి సద్గురువులకి విషయమే అయితే తెలియదు ఉండదు. అంటున్నాను. అచ్చా, సద్గురువులకు ఓకే. ఉండదు, అది పక్కగా చెప్పారు. అవతారుడి విషయంలో అతనికి ఎప్పుడు క్రియేషన్ తో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూనే ఉంటారు అతను. ఎందుకంటే అచ్చా. ఒక చిన్న రహస్యం ఉంది ఏంటంటే, అవతారుడు ఇప్పుడు బాబా మనకి 700 సంవత్సరాల తర్వాత వస్తాను అని చెప్పారు. అంటే అవును. మధ్యలో రాలేదనా అర్థం? మధ్యలో ఈ మినీ ప్రశ్న ఇన్కార్నేషన్ కూడా వస్తుంటారు. మైనర్ ఇన్కార్నేషన్, మైనర్ అడ్వెంట్స్ ఉన్నాయి. ఇంకా అతను పని ఉంటే అతను ఏదైనా ఉంటాడు. అతను ఉన్నదే అవును. పని కోసం ఉన్నాడు కాబట్టి, అతను ఎలా అచ్చా. అయితే తల్లి బిడ్డలను వదిలేదో అలాగే అవును. అతను వదిలేసాడని నేను అనుకోవట్లేదు. ఎరిచ్ కూడా అదే మాట చెప్పాడు. అసలు అతను అవును. భూమి మీద లేని క్షణం అంటూ ఉంటుందా అంటే, నాకు తెలిసి ఉండదని ఏమో అనుకుంటున్నాను అన్నాడు ఎరిచ్. ఆహా. నా ఫీలింగ్ కూడా సేమ్ అది. కాబట్టి చెప్పాడు అతను ఏదో అచ్చా. ఒక రూపంలో ఉంటే ఏదో ఒక రూపంలో బాధలు పడుతూనే ఉంటాడు. అచ్చా. అది ఒక ఓన్లీ పేరెంట్స్ కి ఫ్యామిలీ అంటే ఎంతో కమిట్మెంట్, ఎంతో సఫరింగ్ ఉంటుంది, ఆయనకు ఉండదండి. సో మనం అంటే అతను చెప్పడు, కాకపోతే ఇంకా వివరాలు మనకి షేర్ చేయాల్సిన టైం రాలేదండి. అది. నెక్స్ట్ దానికి వెళ్దామండి. ఓకే. ఇన్ ది స్టేట్ ఒకటి ఆఫ్ బాబా వార్ మాట ఒకటి బాబా మాట ఒకటి ఉందండి, గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం. ఈస్ ఇట్ నాట్ వండర్ఫుల్ దట్ ఐ నెవర్ కమ్ అండ్ ఐ నెవర్ గో? అవును, కరెక్ట్. రామారావు గుర్తుంది కదా స్టేట్మెంట్? అవునవునండి. విన్నాను సార్. అంచేత ఆయన ఎప్పుడు డిస్కనెక్ట్ అవ్వడు. డిస్కనెక్ట్ అయిపోతున్నాడు అని మనం తీర్మానం చేసుకోవడం వల్ల మనకి బోల్డ్ ఈ డీవియేషన్స్ వచ్చేస్తున్నాయి అనమాట కదా. ఈ డీవియేషన్స్ అవును. అన్నిటికీ కారణం ఏంటంటే ఆయన డిస్కనెక్ట్ అయిపోతాడని మనం నిర్ధారించుకోవడమే. నేను చేసుకో- అంతే. ఈ ఓకే. ప్రతి జై బాబా. బాబా చాలా అనేక సందర్భాల్లో చెప్పారు. ఈవెన్ అదర్ మాస్టర్స్ కూడా చెప్పారు ఏంటంటే, మేము ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోము ఎప్పుడు కూడా అని. ఎందుకంటే విడిపించి వెళ్ళిపోవడానికి అసలు ఏముందని, ఉన్నదే అదే ఉంది, అది ఎప్పుడూ ఉంటుంది, అది శాశ్వతమైంది. కాబట్టి మనం అలా ఫీల్ అవుతాం తప్పిస్తే ఆయన ప్రెసెన్స్ ఎప్పుడూ ఉంటుంది. అది జస్ట్ టు లవ్ హిమ్ అని బుక్లో చెప్తారండి. ఇప్పుడు మెహరాబాద్ సమ్మర్లో వెళితే మొత్తం గ్రౌండ్ అంతా బ్రౌన్గా ఉంటుంది, అసలు ఎక్కడ గడ్డి పరకే కనపడదు. కానీ చెనుకులు పడగానే ఎక్కడికక్కడ ఆ పచ్చదనం వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? సో అది వెళ్ళిపోలేదు అది కదా. అది లేటెంట్గా గ్రౌండ్లో ఉంది. అది అనువైన సమయం రాగానే మేనిఫెస్ట్ అయింది. బట్ ఇట్ ఈస్ నాట్ గాన్ ఎనీవేర్. అదే అనమాట. అది అని ఎగ్జాంపుల్ చెప్పాడు అతను. అవతారుడు భూమి మీద మేనిఫెస్ట్ అవ్వడం, మళ్ళీ విత్డ్రా అవ్వడం, మేనిఫెస్ట్ అవ్వడం, అది డిస్కనెక్టింగ్ అయినట్టు కాదు అని తీసుకోవాలన్నమాట. బ్యూటిఫుల్, బాగుంది. అందుకే బహుశా స్ప్రింగ్ టైడ్ ఆఫ్ క్రియేషన్ అని చెప్పడంలో ఈవెన్ చాలా మంది సెయింట్స్ కూడా అవతారుడు రాకని దీంతోనే పోలిస్తారు, పాటల్లో కూడా ఉంటుంది. బాబా ఇంకా డైరెక్ట్ గా చెప్పారు, నా రాక సృష్టికి వసంతం అని అన్నమాట. అది కనిపిస్తుంది. అది మిగిలిన టైంలో మీరు అన్నట్టు అది లేదని కాదు, అది మేనిఫెస్టే మనం చూడగలుగుతాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు. అది ఇప్పుడు తాబేలు ఉంటుంది, అది ఆ పైన షెల్లోంచి బుర్ర బయటకు పెట్టుకొని అన్నీ పనిచేస్తూ ఉంటుంది. కానీ దాని మెడని పట్టినప్పుడు లోపలికి విత్డ్రా అవుద్ది. అంటే చచ్చిపోయిందని కాదు కదా అది. సో మనకు సంబంధించి మేనిఫెస్ట్ అవ్వడం, అన్మానిఫెస్ట్ అవ్వడంలోనే తేడా, అంతేగాని ఆయనకి సంబంధించి ఈజ్ ఆల్వేస్ దేర్ అని. అది ఓకే సార్. జై బాబా. నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఇన్ ద స్టేట్ ఆఫ్
Varavul Vara, God, according to the Sufis, was a hidden treasure and wanted to be known. సో ఇప్పుడు మనకి బియాండ్ స్టేట్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. వారావుల్ వారా అంటే బియాండ్ స్టేట్ కి సూఫీలు పిలిచే ఒక పేరు. చాలా పేర్లు ఉన్నాయి, అలా పిలుస్తారు. ఈ స్థితిలో ఏముంటుంది అంటే మొత్తం అంతా కూడా లేటెంట్ గా ఉంటుంది, అంతర్నిహితంగా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. సో అదొక హిడెన్ ట్రెజర్ ఆ స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు. అంటే ఎందుకంటే ఎక్స్ప్రెస్ అవ్వలేదు, పూర్తిగా భగవంతుడు ప్రకటింపబడలేదు కదా. సో నో సూనర్ డిడ్ ద హిడెన్ ట్రెజర్ ఎక్స్ప్రెస్ ఏ డిజైర్ టు నో ఇట్ సెల్ఫ్ దాన్ ఇట్ బికేమ్ అవేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ యాజ్ లైట్ ఆర్ నూర్ ఏ మహమ్మది which has implicit and latent in it the existence of all the creation and manifest world. అయితే మనందరికీ తెలిసిందే బియాండ్ స్టేట్ లో భగవంతుడు ఉన్నాడు అని చెప్పగలం తప్పిస్తే ఇంకేమీ చెప్పలేం. గాడ్ ఈజ్ అని మాత్రమే చెప్పగలం, అటువంటి స్థితి అని. ఇంకా అప్పటికి క్రియేషన్ లేదు, అంటే గ్రాస్ లేదు, సటిల్ లేదు, మెంటల్ లేదు, అసలు బియాండ్ స్టేట్ లేదు, విమ్ కూడా లేదు. అటువంటి స్థితి బియాండ్ స్టేట్. అటువంటి స్థితిలో అనుకోకుండా కొంతసేపు అయిన తర్వాత, అంటే కొంత మరి దానికి టైం లేదు కాబట్టి మనం మాటల్లో చెప్పుకో, ఒక విమ్ కలిగింది, నేను ఎవరు అనేటువంటి ఒక కోరిక కలిగింది, హుయామయ్ అని. ఆ డిజైర్ వల్ల మొత్తం మనం చూస్తున్న ఈ మేనిఫెస్టేషన్ అంతా జరిగింది. అది బియాండ్ స్టేట్ అవ్వచ్చు, అంటే ఈ 2A కానీ 2B కానీ లేకపోతే మెంటల్ స్పియర్ కానీ సోషల్ స్పియర్ కానీ గ్రాస్ స్పియర్ కానీ అంతా కూడా ఆ కోరిక వల్లే. సో ఆ విమ్ అతనిలో కలిగిన మరుక్షణం అతనికి భగవంతుడు తను ఎలా గుర్తించాడంటే ఒక వెలుగుగా, ఒక కాంతిగా గుర్తించారట. ఇట్ బికేమ్ అవేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ యాజ్ లైట్, నూర్ అనే మాటకి అర్థం కాంతి అని. సో నూరే మహమ్మది అని పిలుస్తారు. ఎందుకంటే మనం చెప్పుకున్న సూఫీ సాంప్రదాయంలో మహమ్మద్ అంటే వాళ్ళకి ఎంత ఇష్టం అంటే వాళ్ళు ఏ పేర్లు పెట్టినా కూడా ఆ స్థితికి, మహమ్మద్ యొక్క స్థితి కనెక్టెడ్ గానే పెడతారు నేమ్స్ అని. హకీకతే మహమ్మది, హాలతే మహమ్మది, నూరే మహమ్మది. సో అక్కడ నూరుగా అంటే ఆ వెలుగుగా, కాంతిగా తను తెలుసుకోవడం జరిగిందట. ఆ కోరిక విమోచన మరుక్షణం భగవంతుడు. సో దానికి సంబంధించి ఇట్ ఈస్ ఇన్ రిలేషన్ టు దిస్ దట్ ప్రాఫెట్ మహమ్మద్ హ్యాస్ సెడ్. ప్రాఫెట్ మహమ్మద్ ఇలా చెప్పాడని వాళ్ళకు ఉంటుంది, ఖురాన్లోనూ హదీస్లో ఉంటుంది. ఏంటంటే గాడ్ క్రియేటెడ్ మై లైట్ ఫస్ట్ అండ్ ఫ్రమ్ మై లైట్ ద యూనివర్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అని ప్రాఫెట్ మహమ్మద్ చెప్పిన మాట. భగవంతుడు ముందు కాంతిని సృష్టించాడు, ఆ కాంతి నుండే ఈ సృష్టి అంతా వచ్చింది అని. సో అది దీన్ని దృష్టిలో పెట్టుకునే మహమ్మద్ ఆ మాట అన్నారు అని చెప్తున్నారు. దిస్ ఈస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ జమాల్, బ్యూటీ in the knowledge of God included in Tawhid Jati. Here, the relationship existing between God and the creation is that existing between the lover and the beloved. Here, the lover is God and Muhammad is the beloved. God here possesses complete awareness of both him and creation. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే 2C గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ ఆస్పెక్ట్ ని జమాల్ ఆస్పెక్ట్ అని అంటారు అనమాట. ఇక్కడ జమాల్ అని రెండు ఆస్పెక్ట్ మనకి ఇంకా వస్తుంది. ఈ జమాల్ అనేటువంటి ఆస్పెక్ట్ లో ఏంటంటే దాని సౌందర్యం అని చెప్తారు. సో అంటే భగవంతుడు ఎప్పుడైతే తనను తాను తెలుసుకున్న తర్వాత తన యొక్క సృష్టి చైతన్యాన్ని పొందాడు, అది చాలా అంటే ఆ స్థితిని స్థితి అది. మన ఈ తౌహీద్ ప్రకారం చెప్పాలంటే, ఈ తౌహీద్లో మనం ఒక్కొక్క రకాలని చదువుకున్నాం కదా. తౌహీదే అహ్వాలి, తౌహీదే అంటే వెర్బల్ యూనిటీ ఆఫ్ గాడ్ అని, యాక్షన్ యూనిటీ ఆఫ్ గాడ్ అని ఒక్కొక్క భూమికలో ఉంటుంది కదా. అలాగే తౌహీదే జాతి అంటారు అనమాట. 7వ భూమికలోకి, సత్యభవనంలోకి వెళ్ళగానే అక్కడ ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ యూనిటీ ఆఫ్ ఎసెన్స్, అంటే నేను ఆ
తో కలిసిపోయాను, ఉన్నదే ఎసెన్స్, మరొకటి లేదు అనేటువంటి ఎక్స్పీరియన్స్ ను వాళ్ళు పొందుతారు. ఇక్కడ భగవంతుడికి సృష్టికి ఉండేటువంటి రిలేషన్ గురించి మాట్లాడుతూ, ఇక్కడ భగవంతుడు ఆరో భూమికలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రేమికుడు అవుతాడు, భగవంతుడు ప్రీతముడు అవుతాడు. కానీ ఇక్కడ భగవంతుడు ప్రేమికుడు అవుతాడు. క్రియేషన్ అంటే ఇక్కడ క్రియేషన్ అంటే ఇక్కడ ప్రాఫెట్ మహమ్మద్ కంపేర్ చేసి చెప్తున్నారు. ప్రాఫెట్ మహమ్మద్ ప్రీతముడు అవుతాడు అని చెప్పారు. దీని వివరణ ఇంకా ముందుంది. సో గాడ్ హియర్ పొసెసెస్ కంప్లీట్ అవేర్నెస్ ఆఫ్ బోత్ హిమ్సెల్ఫ్ అండ్ క్రియేషన్. అదే 2Cలో మనకి ఏమవుతుందంటే తను అంటే ఆ 2Cలో ఉన్న వ్యక్తికి తన స్పృహ ఉంటుంది, అంటే తాను భగవంతుడు అనే స్పృహ ఉంటుంది, అలాగే సృష్టి యొక్క స్పృహ కూడా పూర్తిగా ఉంటుంది అని అంటున్నారు. ఏమైనా ఉందండి మాట్లాడండి. అక్కడ మొహమ్మద్ అన్నదానికి మనం క్రియేషన్ గా పెట్టుకోవాలంటారు. ఈ బిల్లవేడ్ అవుతాడంటే సృష్టి ఆయనకి ప్రేమ బిల్లవేడ్ అవుతుందనా? అంటే యాక్చువల్గా ఇక్కడ రెండు మీనింగ్స్ ఉన్నాయండి. మహమ్మద్ ఈజ్ బిలవెడ్ అని చెప్పడంలో ఇంకో ఆస్పెక్ట్ కూడా ఉంది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను, కానీ ఇప్పుడు 2Cలో ఉన్న ఎవరికైనా సరే, అంటే 2C స్టేట్ లో ఉండేటువంటి గాడ్ సద్గురువులందరికీ వాళ్ళు లవర్ అవుతారు, వాళ్ళకి క్రియేషన్ బిలవెడ్ అవుతుంది. అందుకే వాళ్ళు సృష్టికి సేవ చేస్తూ ఉంటారు. అది లేకపోతే చేయలేరు కదా ఇంటెన్సిటీతో, అంత ఇంటెన్సిటీతో. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే 2Bని 2Cని కంపేర్ చేశారు అనుకోండి, 2B గాడ్ లవర్ అవుతాడు, 2Cలో ఉన్న గాడ్ 2B గాడ్కి బిలవెడ్ అవుతాడు. ఎందుకంటే అతని సృష్టి కోసం సేవ చేస్తున్నాడు కాబట్టి అతను మళ్ళీ బిలవెడ్ అవుతాడు. ఎందుకంటే సూఫీ దాంట్లో నుంచి ఎక్కువగా మహమ్మద్ని బిలవెడ్గా చెప్తూ చాలా వీటిని అంటారు నాత్ అని చెప్పి చాలా సాంగ్స్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే అల్లాహ్కి నువ్వు బిలవెడ్ అని చెప్తుంటారు వాళ్ళు. అల్లాహ్కి నువ్వు బిలవెడ్ అంటే అప్పుడు అల్లా ఎవరు? 2B. బిలవెడ్ ఎవరు? మహమ్మద్. ఎందుకు? ఆ 2C అతను సేవ చేస్తున్నాడు. కానీ మళ్ళీ 2Cలో ఉన్న వాళ్ళు లవర్ గా తీసుకుంటే వాళ్ళకి బిలవెడ్ ఎవరు? సృష్టి, ప్రకృతి అంటే అది సృష్టి, క్రియేషన్. ఎందుకంటే వాళ్ళు దానికి సేవ చేస్తుంటారు. అలాగే 6th ప్లేన్ లో ఉన్నప్పుడు 6th ప్లేన్ లో ఉండేవాడు లవర్, వాడికి బిలవెడ్ ఎవరు? 2Bలో ఉండే గాడ్. అక్కడ బిలవెడ్ 2B. అది ఇలా ఉంటుంది. అదేలేండి మీరు చెప్తుంటే మళ్ళీ కోరిలేట్ చేసుకున్నాక ఇప్పుడు ఫాదర్ సన్ ఇప్పుడు అంటే ఆయనకి 2Bకి సన్ అంటే ప్రీతముడు, ఆ సన్కి మనందరం ప్రీతములు యాక్చువల్గా. అంటే ఈవెన్ జీసస్ అదంతా చూస్తే సైకిల్ అలా అనిపిస్తుంది నాకు. అంటే 6లో ఉన్నవాడికి 7వ భూమికలో ఉన్న 2B బిలవెడ్, 6లో ఉన్నవాడు లవర్. అంతే కదా, సెయింట్స్ అందరూ లవర్స్ గా ఉంటారు. మీరాబాయ్ గాని రబియా గాని. అల్లా భగవంతుడు 2Bలో ఉన్నవాడు ప్రీతముడుగా ఉంటాడు. ఆ 2Bలో ఉన్న గాడు లవర్ గా ఉంటే 2Cలో ఉన్నవాడు అతనికి ప్రీతముడు అవుతాడు. సో 2B లవరు, 2C బిలవెడ్. 2Cలో ఉన్నవాడు లవర్ అవుతాడు, ఆ 2Cలో ఉన్నవాడికి బిలవెడ్ క్రియేషన్ అవుతుంది మళ్ళీ. ఇదంతా ఒక హిడెన్ చైన్ టైప్ అనమాట, ఒకదానికొకటి లింక్. ఇవన్నీ ఒకళ్ళకొకళ్ళు ఆ చైన్ కి అనిపిస్తుంది అలా. అయితే నెక్స్ట్ దానికి వెళ్దామండి. ఓకే అండి. Wahidul Wujud. Wahidul Wujud is the first limitation of God in the beyond state and is one of the stages of the 5th sphere known as Lahut. అదే ఇంతకు ముందు మనం చెప్పుకున్నది సద్భవనంలో ముఖ్యంగా మనకి 2 ఉంటాయని చెప్పుకున్నాం, విజ్ఞానాన్ని, విజ్ఞాన భూమిక అని. అదే 2B అని 2C అని. దాన్నే ఆలమీయ లాహుత్ అంటారు 2Bని. దాన్ని స్పీర్ ఆఫ్ పర్ఫెక్షన్ అని అంటారు, పరిపూర్ణత భువనం అని అంటారు. ఇంకోటి ఆలమీయ ఆహుత్, దాన్ని స్పీర్ ఆఫ్ మాస్టరీ అని అంటారు. అంటే అది తెలుగులో ఏదో మాస్టరీ, తెలుగు ట్రాన్స్లేషన్ తెలుగు, దాన్ని స్పీర్ ఆఫ్ మాస్టరీ అంటారు, ఆలమీయ ఆహుత్. అయితే ఇప్పుడు ఈ 2 భువనాల గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
సో బియాండ్ స్టేట్ నుండి ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఏమైంది అంటే రావడమే బియాండ్ స్టేట్ వచ్చింది. కాబట్టి అది దాని అంటే భగవంతుడి యొక్క ఎవ్రీ మేనిఫెస్టేషన్ వాళ్ళు లిమిటేషన్ గానే చెప్తారు, అంటే ఒక పరిమితి ఉన్నట్టుగానే. ఎందుకంటే భగవంతుడి తాలూకు ఒరిజినల్ స్టేట్ తో పోలిస్తే ఇంకే రకంగా వచ్చినా అది ఒక లిమిటేషన్ ఆయనకి. ఆ సెన్స్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ లిమిటేషన్ ఆఫ్ గాడ్ అని చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ కాన్షియస్ అబ్సల్యూటిజం which when used by the Ariful Wujud gives him the experience of both Fana and Baka. అయితే ఈ ఏదైతే ఈ ఫస్ట్ మేనిఫెస్టేషన్ బియాండ్ గాడ్ ఉన్నాడో ఆ బియాండ్ గాడ్ లో మనకి ఫస్ట్ 2B విషయం మాట్లాడుకుంటే అది కేవలం భగవంతుడే ఉన్నాడు, కేవలం తన ఎరుకుంటుంది, కాన్షియస్ ఆఫ్ వన్నెస్, కాన్షియస్ ఆఫ్ హిమ్సెల్ఫ్, ఇంకేం ఉండదు ఆయనకి. అలా కాకుండా ఆ కాన్షియస్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఏదైతే ఉందో, అంటే నేను భగవంతుని అనే ఎరుకుని అతను వాడుకున్నప్పుడు ఆ ఎరుకను తీసుకొని వచ్చి అతను క్రియేషన్ కాన్షియస్నెస్ కూడా పొందాడు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే ఈ కేవలం నేను భగవంతుని అనే స్పృహను కలిగి ఉండడాన్ని వాహిద్ ఉల్ వుజూద్ అంటారు, యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని. అలాగే క్రియేషన్ కాన్షియస్నెస్ ను కూడా అతను పొందడాన్ని నోయింగ్ ఎగ్జిస్టెన్స్ అని అంటారు అనమాట. దాన్ని ఆరిఫుల్ వుజూద్ అంటారు. అవి ఇవన్నీ డిఫరెంట్ పేర్లు. సింపుల్ గా చెప్పాలంటే 2B 2C ఆర్ విజ్ఞాన భూమిక. సో అతను ఈ 2Bలో ఉన్నప్పుడు అతనికి ఫనాఫిల్లా స్టేట్ లో ఉన్నాడు, అదే 2Cకి వెళ్ళగానే అతను బకాబిల్లా స్టేట్ లో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు తనెవరో తనకు తెలియడమే కాదు, సృష్టికి కూడా తనే అనే విషయం తెలుసు ఆ స్టేట్ లో. దిస్ స్టేజ్ లైక్ ఆల్ అదర్ స్టేజెస్ ఆఫ్ ద పాత్ is beyond mind and intellect and cannot be encompassed in words and includes తజల్లియే జమాలి and తజల్లియే జలాలి. అయితే ఇప్పుడు ఏదైతే మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కూడా మన బుద్ధికి, మన మనస్సుకి, అంటే మన ఆలోచన శక్తికి అతీతమైనవి. మన మైండ్తో ప్రాపంచిక విషయాలు అర్థం చేసుకుందాం అన్నట్టుగా అర్థం చేసుకోలేము వీటిని. అది మన బుద్ధి యొక్క దాంట్లో పట్టదు, అది అంత బియాండ్గా ఉండేది అనమాట. సో అలాగే దీన్ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని ఎలా చెప్తారంటే తజల్లియే జమాలి తజల్లియే జలాలి. అదే ఇంతకుముందు ఆ పదాలు వచ్చాయి. అంటే తజల్లి అంటే మేనిఫెస్టేషన్, వ్యక్తం అవడం, ఆవిర్భవించడం అనమాట. అంటే భగవంతుడి యొక్క జలాలి అంటే ఆయన యొక్క ఆనందం, పరమానందం అనేది ఆవిర్భావం అంటే వ్యక్తమైంది. జలాలి తజల్లియే జలాలి అంటే. అలాగే తజల్లియే జమాలి అంటే ఆయన సౌందర్యం వ్యక్తమైంది అనమాట. సో సౌందర్యం యొక్క ప్రకటీకరణ, ఆ పరమానందం యొక్క ప్రకటీకరణలుగా వీటిని చెప్తారు. అయితే దేన్ని సౌందర్యం యొక్క ప్రకటీకరణ, దేన్ని ఆ పరమానందం యొక్క ప్రకటీకరణ ఆవిర్భావంగా చెప్తారంటే ఈ 2Bలో ఉన్నదాన్ని తజల్లియే జలాలి అంటారు. అంటే అక్కడ ఆనందం మేనిఫెస్ట్ అయిందట ఇందులో 2Bలో. అది మనం చదువుకున్నాం కూడా. నేను భగవంతుని అనే అవగాహన, ఎక్స్పీరియన్స్ మనకు రాగానే అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంతమైన ఆనందం, అంటే ఇన్ఫినిట్ నాలెడ్జ్, పవర్, బ్లెస్ అనేవి మన ఎక్స్పీరియన్స్ లోకి వస్తాయి. కాబట్టి అక్కడ ఈ తజల్లియే జలాలి అంటే ఎపిఫనీ ఆఫ్ బీటిట్యూడ్ ఉంటుంది, అంటే ఆ పరమానందం యొక్క ఆవిర్భావం ఉంటుంది, దాని ఎక్స్పీరియన్స్ ఉంటుంది విజ్ఞాన భూమికలో. కానీ ఎప్పుడైతే అతను ఆ విజ్ఞాన భూమిక నుండి విజ్ఞాన భూమికలోకి వెళ్తాడో, అంటే 2B నుండి 2Cకి వెళ్తాడో, అతనికి ఎఫ్ఎమీ ఆఫ్ బ్యూటీ కూడా ఉంటుంది, అంటే సౌందర్యం యొక్క ఆవిర్భావం జరుగుతుంది. అందుకే మనకి అవతారుని కానీ సద్గురుని కానీ కీర్తించేటప్పుడు సౌందర్య స్వరూపులుగా చెప్తారు. అంటే ఇక్కడ ఏంటంటే సాయిబాబా అందంగా ఉంటాడా అంటే అది కాదు అక్కడ చూడాల్సింది. వాళ్ళు దైవత్వం మానవ రూపంలో ఉన్నటువంటి మానవుడిగా ఉన్నప్పుడు ఆ దైవం వాళ్ళలో ప్రకటితం అయ్యేటప్పుడు ఆ కంపాషన్, దయ ఏదైతే చూపిస్తారో అది నిజమైన సౌందర్యం. కాబట్టి దాన్ని సౌందర్యం ఆవిర్భవించింది తజల్లియే జమాలి అంటారనమాట విజ్ఞాన భూమికని, 2Cని. So Tazalliye Jalali is that which confers on a soul the experience of fana, and Tazalliye Jamali endows him once again with the
కాన్షియస్నెస్ ఆఫ్ నార్మాలిటీ నోన్ టు ద సూఫీస్ యాజ్ బకా. అదే ఇంతవరకు మనం చెప్పుకుంది. ఈ పరమానందం ఉన్నతించి ఫనాస్థితిని పరమానంద ఆవిర్భావాన్ని ఫనాస్థితితోని ఈ యొక్క సౌందర్యం యొక్క ఆవిర్భావాన్ని బకాస్థితితో పోల్చి చెప్తారు సూఫీలో అని అంటున్నారు. తజల్లి జలాలి ఈజ్ ఆల్సో ఆష్కియత్, వేర్ గాడ్ ఈస్ ద బెలవెడ్ అండ్ మ్యాన్ ఈస్ ద లవర్. అండ్ తజల్లి జమాలి ఈస్ ద మషూఖియత్, వేర్ గాడ్ ఈస్ ద లవర్ అండ్ మ్యాన్ ఈస్ ద బెలవెడ్. This latter is the highest spiritual manifestation known as ఫక్ర్ ఆర్ ఫకీరి. అదే ఇంతకుముందు మనం చెప్పుకుంది. ఆరో భూమికలో ఉన్నప్పుడు భగవంతుడు ప్రీతముడు అవుతున్నాడు, ప్రేమికుడు అదే ఆ సాధకుడు ప్రేమికుడు అవుతున్నాడు. అదే రివర్స్ లో కానీ తీసుకుంటే 2Cకి వెళ్ళగానే భగవంతుడు అక్కడ అంటే అవతారుడుగా సద్గురువుగా ఉన్నటువంటి భగవంతుడు ప్రేమికుడు అవుతున్నాడు. మన సృష్టి అంతా కూడా ఆ భగవంతుడికి ప్రీతముడు అవుతుంది, ఆ ప్రేమికుడికి. సో అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఆషిక్ అంటే ప్రేమికుడు. సో ఆషికి అంటే ఆ సూఫీ పదాల్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చెప్తూ ఆ 2C అనేది హైయెస్ట్ మేనిఫెస్టేషన్. అంటే బియాండ్ గాడ్ లో బియాండ్ స్టేట్ లో ఉన్నటువంటి గాడ్ మేనిఫెస్ట్ అయినటువంటి ఈ పంచ అస్తిత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 అస్తిత్వాల్లో అతి ఉన్నతమైనటువంటి మేనిఫెస్టేషన్ గా అస్తిత్వంగా ప్రకటీకరణంగా చెప్పబడుతుంది 2C అంటే ఆరిఫుల్ వుజూద్. ఎందుకు అది అంత గొప్పది అంటే ఆ స్థితిలో ఆయన ఈ సృష్టికి సేవ చేస్తూ ఉన్నాడు. ఆ సృష్టి కోసం ఆయన ఇంకా ఆయన ఉన్నదే మన కోసం అనమాట. అందుకు భగవంతుడు యొక్క ఆ స్థితి అన్ని ప్రకటీకరణల కంటే ఆ ప్రకటీకరణలో ఉన్నటువంటి భగవంతుడి స్థితి ఎంతో గొప్పది అని చెప్పాడు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళని ఫకీరీ స్థితి అంటారు, దాన్ని ఫక్ర్ స్థితి ఆర్ ఫకీరీ అంటారు. అందుకే సద్గురువులకి సూఫీ సాంప్రదాయంలో ఫకీర్ అని పిలిచేటువంటి అలవాటు ఉంటుంది. మనం అంటే తెలుగు వాళ్ళని ఇంకా వేరే వాళ్ళు ఫకీర్ అంటే రోడ్డు మీద తిరిగినోడు అని అనుకుంటారు ఈ ఫకీర్ అని. కానీ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ వర్డ్. సూఫీ ప్రపంచంలో ఒక రెస్పెక్ట్ఫుల్ వర్డ్ అది. ఫకీర్ అంటే ఒక సద్గురు స్థితి, అది అంటే సృష్టికి సేవ చేస్తూ ఉన్నటువంటి స్థితి. అది ఇక్కడ చెప్తున్నారండి. జయబాబు ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఇక్కడ దాకా ఇంకా అయిపోవచ్చిందండి, లాస్ట్ పేజ్ ఇది. అయితే బోసదాస్ మీరు అన్నట్టు ఈ లవరు బిల్లవడు రిలేషన్ వల్లే మన సఫరింగ్ ఆయన సఫరింగ్ ఆటోమేటిక్గా అయిపోద్ది అనమాట. ఇంకా మనం ఇంకా అది అంటే అన్క్వశ్చనబుల్. ఒక తల్లికి పిల్లడు బాధ 10 రెట్లు ఎలా ఉంటుందో ఆవిడకి ఎలా ఉంటుందో మనందరి సఫరింగ్ న్యాచురల్గా ఆయనకి అంత బాధ పెడుతుంది అనమాట. మిగిలిన వాళ్ళు ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు ఇక్కడ దాకా? ముందుకు వెళ్దాం సార్. అయితే అలాగైతే ఈరోజు కంప్లీట్ చేసేద్దామండి ఇది ఈరోజు. Thus, in Alam-e Lahut and Alam-e Ahut of the fifth, the real sphere are the stages of perfection in the respective aspects of Ashiko Mashuk and Ashik and Mashuk simultaneously. So, ఈ సత్యభువనంలో ఉన్నటువంటి వాటిని స్టేజెస్ ఆఫ్ అంటే పరిపూర్ణత యొక్క వివిధ దశలు ఉన్నాయి అందులో. 7వ భూమికి వెళ్ళగానే వాడు పరిపూర్ణుడే, ఇంకా వాడు గోల్ రీచ్ అయిపోయాడు. కానీ అందులో కూడా 2 ఉన్నాయి, 2B 2C చెప్పుకున్నాం కదా. ఆ 2Bనే ఆలం-ఏ లాహుత్ అంటారు, 2Cనే ఆలం-ఏ ఆహుత్ అంటారు. ఇందులో వాళ్ళ ఈ ఆషిక్ మషూక్ అదే లవర్ బిలవెడ్ అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు మెహర్ బాబాని కానీ మనం తీసుకుంటే మనందరి చేత అతను ప్రేమింపబడుతున్నాడు కాబట్టి అతను బిలవెడ్ అవుతాడు. అలాగే అతను మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి అతను లవర్ అవుతాడు. ఈ మాట బాబా చాలాసార్లు చెప్పారు. నువ్వు నన్ను ప్రేమించే బాబా, నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను, నాకు తెలియదు ఎలా ప్రేమించాలంటే నువ్వు వరీ అవ్వకు, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, అంటే నువ్వు దాని గురించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, బీ హ్యాపీ విత్ దాట్ అని. అంటే
ఆయన ఆయన లవర్ అయిపోతాడు, మనల్ని ప్రేమిస్తుంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమలో ఇంకా ఇంకా హెచ్చు తగ్గులు ఏమి ఉండవు, అది కంప్లీట్ గా ఉండదు 100%. ఆయన ప్రేమిస్తున్నాడు ఒకరినంటే అందులో డిగ్రీస్ ఆఫ్ లవ్ ఏ ఉండదు, ఇట్స్ 100%. సో ఆయన ఒక లవర్ గా మనం పిలవెట్టుగా ఉంటాం. అలాగే మన వైపు నుండి చూసుకుంటే మనం అంటే ఓన్లీ బాబా ప్రేమికులే, మొత్తం యావత్ ప్రపంచం ఆయనకి ప్రేమికులే, ఆయన ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి ఆయన బిలవెడ్, మనందరం కూడా లవర్స్ అవుతాం. సో బిలవెడ్ గా లవర్ గా అంటే ఒకేసారి రెండు స్థితుల్ని అతను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట, సైమిల్టేనియస్ గా. ఇన్ ఆలమే జబ్రూత్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ ఆషిక్ అండ్ ఆరిఫ్. In Malakut is the stage of enumerator of attributes. In Nasut, the gross pair is the stage of Waqif. అదే మళ్ళీ మనకి ఇక్కడ ఈ మాటలు చెప్తున్న దీనికి టేబుల్ కూడా ఉంది మనకి ముందు షీట్స్ లో. ఇక్కడ ఏంటంటే స్థూల భూమికలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడని చెప్పారంటే ఇంతకుముందు స్థూల భూమికలో ఉన్నప్పుడు వాడు స్థూల ఎరుకతో ఎంతసేపు ప్రపంచంలో ఉన్నటువంటి వాటన్నిటిని అనుభవించాలి అనేటువంటి కోరికతో ఉంటాడు. ఒక గ్రాస్ కాన్షియస్ వన్ అని అన్నారు. అదే స్థూల ఎరుక కలిగిన వ్యక్తి అతను ఏం చేస్తాడో చెప్పారు. స్థూల ప్రపంచంలో ఉన్న వాటన్నిటిని ఆస్వాదించాలి అని అనే కోరికతో ఉంటాడు. సాధారణమైన మనిషి ఎప్పుడు అలాగే ఉంటాడు. అలా కాకుండా తను ముందుకు వెళ్ళాడు అనుకోండి, మరి కొంచెం అడ్వాన్స్ అయ్యి స్పిరిచువల్ గా ముందుకు వెళ్తే అక్కడ భగవంతుడి యొక్క దైవీ గుణాలని అతను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు. అది ఏంజల్స్ గా ఉన్నా కానీ లేదా యోగిగా ఉన్నా ఆయనకి ఆ యాట్రిబ్యూట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఆ స్థితిలో ఉంటాడు సటిల్లో ఉన్నవాడు. ఇంకా సటిల్ నుండి మెంటల్కి వెళ్ళగానే, మనోభవనంకి వెళ్ళగానే ఏం చేస్తాడు వాడు? భగవంతుని ప్రేమిస్తూ ఉంటాడు. 5వ భూమికలో అలా ఉంటుంది ఎక్స్పీరియన్స్, 6వ భూమికలో అలా ఉంటుంది. కొన్ని చిన్న తేడా ఉంది. 5వ భూమికలో ఉన్నప్పుడు అతనికి మొత్తం అన్ని విషయాలు అర్థం అవుతాయి, చాలా నాలెడ్జ్. అంటే మనకి 5th ప్లేన్ లో కూడా చెప్పారు, ఆ సీక్రెట్స్ అన్ని కూడా తెలుస్తాయంట, ప్రపంచంలో ఉన్న సీక్రెట్స్ అన్ని 5వ భూమికలో ఉన్నప్పుడు. హీ నోస్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఆల్ డివైన్ సీక్రెట్స్ అతనికి బోధపడుతూ ఉంటాయట. నాస్టిక్ సాధారణంగా మనకి 5వ భూమికలో ఉండి ఎన్నో స్పిరిచువల్ రచనలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సెయింట్ థెరీసా ఆఫ్ అవీలా, అలాగే అరబిందో, వీళ్ళందరూ కూడా 5వ భూమికలో ఉంటూనే చాలా విషయాలు 7th ప్లేన్ కూడా చెప్పిన, అంటే సత్యభువనానికి సంబంధించిన విషయాలు, సృష్టి పరిపాలనకు సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు కొన్ని చెప్పారు. కారణం ఏంటంటే వాళ్ళకి అక్కడ అన్ని రహస్యాలు తెలుస్తాయి కాబట్టి, ప్రత్యక్షానుభవం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు ఆ నిధిని. కాబట్టి ఆ ట్రెజర్ని వాళ్ళు అనేక రహస్యాల్ని ఆ ఇంటీరియర్ క్యాజువల్ అనే బుక్లో సెయింట్ థెరీసా ఆఫ్ అవీలా, అలాగే లైఫ్ డివైన్ సింథసిస్ ఆఫ్ యోగా అనే బుక్లు అరబిందో, ఇలా చాలా మంది చాలా విషయాలు చెప్పారు. సూఫీలు కూడా చాలా మంది ఉన్నారు 6వ భూమికలో 5వ భూమికలో ఉంటూ రచనలు చేసిన వాళ్ళు. అయితే అది ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఓపెన్ అవుతుంది. అది 5వ భూమికలో ఉన్నవాడి పరిస్థితి. ఇంకా 6వ భూమికి వెళ్ళగానే వాడు ప్రేమికుడి పాత్రను పోషిస్తాడు భగవంతుడిని. అది మనం మీరాబాయిలోని, రబియాలోని, ఈ ఆండాల్ గోదాదేవి అంటారు ఆమెలో కూడా చూడొచ్చు. అంటే కంప్లీట్ గా భగవంతుడి తప్ప మనకు దృష్టి ఉండదు అనమాట. ఇంకా 7వ భూమికి వెళ్తే మనం చెప్పుకున్నాం, అతను బిలవెడ్ అయిపోతాడు, అంటే అతను లవర్ అయిపోతాడు. 2Cలో మనం ఆయనకి బిలవెడ్ అవుతాం. ఇలాగ పాత్రలు ఉంటాయని చెప్తున్నారు అనమాట. అవి సూఫీ మాటలు చెప్పారు. ఇక్కడ ఆషిక్, ఆరిఫ్, నసూత్, వాకిఫ్ ఇలాంటి వాటితో వివరించారు. Describing these stages in the ascending order, when Waqif, the conscious one, becomes more conscious, he enters the stage of Wasif, and from Wasif he arrives at the stage of Irfan, and from Irfan he reaches the domain of the mysteries of God, Marif. From the stage of Marif he is presented with the sight of God, which confers upon him the status of a lover, and when he ultimately becomes love, he finds that he himself was the end of all and be all of everything. అంటే స్థూల ప్రపంచంలో ఉండి ఈ స్థూల విషయాలన్నింటినీ అనుభవిస్తున్నటువంటి వ్యక్తి మరింత ఆ సంస్కారాలన్నీ కరిగి మరింత ఎరుక కలిగినప్పుడు, అంటే ఆ సూక్ష్మ చైతన్యం కలిగినప్పుడు అతను భగవంతుడి గుణాలని
గుర్తిస్తాడు, కీర్తిస్తాడు, అంటే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాడు. ఆ ఏంజలిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఇంకా మరికొంత అతను సంస్కార భారం తగ్గి మరికొంత అడ్వాన్స్ అయ్యేటప్పుడు అతను ఈ సృష్టి రహస్యాలన్నీ అతనికి తెలుస్తూ ఉంటాయి. ఇంకా అక్కడ నుండి మరికొంత స్థాయికి వెళ్ళేటప్పుడు అతను భగవంతుని ప్రేమించగలుగుతాడు. అంటే ఇంకా అన్ని చింతలు లేకుండా కేవలం ఆయనే కావాలా అనే పూర్తి తపనతో నిండి ఉంటాడు. చివరికి ఏ ప్రేమ కోసం అయితే అతను పరితపించాడో అతను ఆ ప్రేమ అయిపోతాడు. అంటే 7వ భూమికి వచ్చేసరికి ఇక్కడ ప్రేమించేవాడు, ప్రేమించబడేది, ప్రేమ ఇన్ని ఉండవు. అంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ఈ వెర్బే ఉండదు అక్కడ. అంతా ఒకటే అయిపోతుంది. ఆ తౌహీద్ అనే మాటకి అదే అర్థం. అది ఏకత్వం అంటే లిటరల్లీ ఇంకా అక్కడ ఈ రెండవది అనేది గుణంలో కాదు కదా, ఎందులోనే ఉండదు అటువంటి ఏకత్వం అనమాట. అంటే ప్రేమ అయిపోతాడు అతను చివరికి. హీ ఫైండ్స్ దట్ హీ హిమ్సెల్ఫ్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ఆల్ అండ్ బి ఆల్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేనే అసలు అన్నిటికీ మూలము, అన్నిటికీ అంటే మొదలు చివర అంతా కూడా నేనే అనే విషయాన్ని ఆ సాధకుడు ఆ ఎక్స్పీరియన్స్ ని అల్టిమేట్ గా పొందుతాడు. In this stage of Huyat, everything is dissolved in the I am God state of I am God, in the I am God state of God. అది ఎప్పుడైతే ఆ 7వ భూమికి చేరుకుంటాడో అక్కడ నేను భగవంతుని అనేటువంటి అనుభవాన్ని పొంది అందులో సర్వం కూడా కరిగిపోతాయి, అంటే లైవ్ అయిపోతాయి, డిజాల్వ్ అయిపోతాయి. నేను తప్ప మరొకటి లేదు అనేటువంటి అనుభవాన్ని ఆ వ్యక్తి పొందుతాడు. దట్ ఈస్ ద రియల్ తౌహీద్, ఏకత్వం అంటే. జయవాణి. అయిపోయింది. జయబాబు. చివరి ఆ భావన గురించి ఫ్రాన్సిస్ చెప్తాడండి. బాబా Hmm. ఆస్ట్రేలియా విజిట్కి వెళ్ళినప్పుడు బాబా వాజ్ వెరీ హ్యాపీ అనమాట ఇతను చేసినటువంటి ఆ ఏర్పాట్లు, అంకిత భావం చూసి. అప్పుడు బాబా చెప్తారు, ఐఎమ్ రెడీ టు గ్రాంట్ ఎనీథింగ్ అండర్ ది స్కై యూ ఆస్క్ మీ అని. Mhm. అప్పుడు ఫ్రాన్సిస్ చెప్తాడనమాట, ఒరిజినల్లీ ఐ వాజ్ ఏ స్టోన్, ఐ డెవలప్డ్ 2 eyes టు సీ అండ్ ఎంజాయ్ యువర్ బ్యూటీ కదా. Yeah. ఇప్పుడు నేను లవర్గా నువ్వు బెలవెడ్గా, నేను లవర్గా ఇదంతా ఆస్వాదిస్తున్నాను. యూనిటీలోకి వెళ్ళిపోతే ఏముంది, ఈ మజా అంతా పోద్ది అన్నాడు. నాకు వద్దు, నాకు అది వద్దు అన్నాడు. ఈ ఈ ఆనందమే నాకు కావాలి. యాజ్ ఏ లవర్ ఐ హ్యావ్ టు అండర్గో దిస్ వియోగం కదా. ఇది తప్పించాలి నేను ఇలాగా. ఈ ఇది డ్యుయాలిటీ పోతే ఉంటేనే పాసిబుల్ అవుతుంది అది. పాసిబుల్ అవుతుంది. ఇంకా అది తీసేస్తే నాకెందుకది, అంచేత నాకేం అక్కర్లేదు. నువ్వు గ్రాంట్ చేయగలిగితే ఇప్పుడు ఎలాగ సన్నిహిత్యం ఇచ్చావో నాకు, నీతోటి కలిసి ఉండేటువంటి భాగ్యం మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఈ సన్నిహిత్యం ఇస్తే గనక ఈ ఎన్ని జన్మలైనా ఐ హ్యావ్ మాస్టర్డ్ ది ఆర్ట్ ఆఫ్ టేకింగ్ ఇన్కార్నేషన్స్ అన్నాడు అవును, అవును. కదా. కోట్ల జన్మలు ఎత్తాను, ఐ డోంట్ కేర్ అని. అదే అనమాట అక్కడ ఆ యూనిటీలోకి వెళ్ళిపోతే, యాక్చువల్ యూనిటీలో ఇదేం ఉండదు మజా. అది అదే సినిమా క్లైమాక్స్ లాగా ఎంజాయ్ చేస్తాం కదా క్లైమాక్స్. ఇంకా అయిపోతే ఏముంది, ఇంటికి వెళ్ళిపోవాలి, పడుకోవడం కదా ఇంకేమో. అంటే మీకు దీని నుండే వచ్చింది సార్. అంటే ఇప్పుడు ఈ ఒకటైపోవడం అనేది అద్వైతం కదా. ఈ విశిష్ట అద్వైతంలో అంటే రామానుజది కానీ మధ్వాచార్య కానీ ద్వైతం కానీ తీసుకుంటే వాళ్ళు అందుకే ఎప్పుడు కూడా, బహుశా నాకు తెలిసి అన్నమాచార్య మూవీలో కూడా లాస్ట్ సీన్ అలాగే ఉంటదేమో, నాకు గుర్తులేదు, ఎప్పుడో చూసాను. అంటే నేను నీతో ఒకటైపోతే ఇంకేం ఉంటుంది, ఎప్పుడు ఈ రిలేషన్ ఉండాలి అని. మరి అందులో ఉంది, అక్కడ ఉందో గుర్తులేదు. కానీ మీరు అన్నట్టు ఆ డ్యుయాలిటీ ఉంటేనే ఆ లవర్ ఎంజాయ్ చేయగలుగుతాడు. కాకపోతే ఇది టార్చరే వాడికి. ఎందుకంటే ఆ విరహాన్ని తట్టుకోవడం చాలా కష్టం. అదేదో మాటల్లో చెప్పినట్టుగా ఉండదు. అవును. కానీ బట్ హీ ఎంజాయ్స్ ఇట్. అందుకనే ఆ యూనిటీని ఏ- యూనిటీని ఎక్స్పీరియన్స్ చేసి బోర్ కొట్టే భగవంతుడు ఈ డ్యువాలిటీని సృష్టించుకుని ఇందులోకి వచ్చాడు అనమాట. కరెక్ట్ అండి కదా. ఇది బాగుంది ఈ ఇంటర్ప్రిటేషన్. అందుకే ఇప్పుడు అంటే ఆ టార్చర్ కావాలా, యూనిటీ కావాలంటే ఆ స్టేజ్ లో అసలు ఏమీ లేని దానికంటే టార్చర్ అనే ఏమన్నా మెంటాలిటీ అనమాట అక్కడ. అంతే, సంథింగ్ ఇస్ దేర్, వన్ డ్రామా విత్ సార్ చూసారా, అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి భగవంతుడు ఒంటరిగా ఉండలేక సృష్టించారని నాగేశ్వరరావు గారు అన్నారు. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు అతను సరే ఏకత్వాన్ని పొంది అక్కడ ఉండొచ్చు కదా, 7 2B అంటే ఉండడు, మళ్ళీ 2Cకి వెళ్ళి అక్కడ మళ్ళీ
మళ్ళీ అంటే మనల్ని చూసుకుంటూ మన కోసం నానా బాధలు పడుతూ ఆ సఫరింగ్ అనుభవిస్తూ ఉంటాడు. అవునండి, అవును. ఇప్పుడు మాస్టరీ ఆఫ్ సర్విట్యూడ్ అదే కదా, ఆయన ఫర్ ఎవర్ ఆయన లవర్ రోలు బెలివెడ్ రోలు సైమల్టేనియస్ గా ప్లే చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, అవునండి. ఓకే, ఏమన్నా థ్యాంక్స్ ఉన్నాయండి అండి మీరు? లక్ష్మణ్ థ్యాంక్స్ అండి. లక్ష్మణ్ చాలా థ్యాంక్స్ అండి. జై బాబా. అంటే సార్ అఫ్ కోర్స్ మన నిజ జీవితంలో బాబాని ఉన్నాడనే మనకు అనిపిస్తున్నాం కదండి. మరి లేదనే ఒకసారి అంటే ఆయన వస్తాడు మళ్ళీ ఉన్నాడా లేదా అనుమానాలు మరి వస్తుంటాయి కదా సార్. దానికి అంటే ప్రశ్న మీరు అనుభవిస్తాను అంటున్నారు, మళ్ళీ ఒకసారి అనుమానం వస్తుంది, అదేనండి? మళ్ళీ అనుమానాలు అవును వస్తుంటాయి సార్, అలా? అవును సార్, అవును. అంటే ఇప్పుడు మన సిచ్యువేషన్ తగ్గట్టు మనకు చూస్తుంది ఇస్తుంది అంతా ఆయన అనే విశ్వాసం అన్ని అనిపిస్తున్నాం కదా సార్. మళ్ళీ ఆయన ఉన్నాడా లేదా అనే భావనలు ఎందుకు వస్తున్నాయి సార్? అంటే మరి ఈ దోబూచులాట ఉంటుందండి. ఒక పక్కన మరి మాయ కూడా తన పని, బాబా ఓ పక్కన పని చేస్తుంటే మాయ కూడా తన పని చేస్తూ ఉంటది కదా. బాబా పట్ల విశ్వాసము ప్రేమ 100% వచ్చే వరకు ఇవన్నీ ఆన్ అండ్ ఆఫ్ అలా నడుస్తూనే ఉంటాయండి. ఆ 100% దృఢ విశ్వాసం వచ్చినప్పుడు ఇవన్నీ సమస్య పోతాయి. ఓకే, థ్యాంక్స్ అండి దాస్. అంటే మెయిన్ రికార్డింగ్ కూడా జరిగాం కదా, ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా ఈ సెక్షన్ ఎస్పెషలీ. కానీ ఇన్ ఎసెన్స్ నాకు పర్సనల్గా అనిపించిందంటే ఇట్స్ ఏ బిగ్గర్ వరల్డ్. అన్ని రిలీజియన్స్లో కూడా, ఎస్పెషల్లీ ఇస్లాంలో కూడా ఇంత వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంది, ఇంతమంది సెయింట్స్ కానీ ఉంది అన్నది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. అది మనకు సేమ్ వేదాంతంలో ఉన్నది అంత ప్యారలల్గా వాళ్ళు అంత డెప్త్ ఉంది అన్నది. బహుశా ఏ పర్పస్కి బాబా ఇది సప్లిమెంట్గా యాడ్ చేయించారో మనకు తెలియదు. భవిష్యత్ ఫ్యూచర్ ఇట్ కుడ్ బి సంథింగ్ ఫర్ దెమ్ ఆల్సో, హూ ఎవర్ ఇట్ ఈస్. కానీ మీరు వచ్చి చెప్పడం డీటెయిల్గా, చాలా శ్రద్ధగా, ఎన్ని పదాలు ఓపికగా, చాలా సంతోషం. ఇది ఆపర్చునిటీ మనకు చదవమన్నారు కదా బాబా, మనం అవునండి, చదువుకోవడం షేర్ చేసుకోవడం అర్థమైంది. అందరికీ రికార్డింగ్స్ కూడా పెడుతున్నాం కనుక అండి, భవిష్యత్తులో మనం మళ్ళీ ఇంకా మళ్ళీ చూసుకుని నోట్స్ రాసుకోవడానికి అది మరింత అవకాశం ఉంది. ఇది అయితే చిన్న సూచన అండి, టైం అవుతుంది కనుక మాయా దగ్గర నుంచి అది కూడా ఎలకేషన్ మొన్నే పెట్టానండి. కొంచెం ఎక్కువ పేరాల్లో పెట్టానండి. అంటే ఇదివరకు ఇట్లా 3-4 కాకుండా కొంచెం సెక్షన్ కొంచెం ఒక్కసారి ముఖ్యంగా వరుసగా గజలక్ష్మి గారు అనుకుంటా, నెక్స్ట్ గజలక్ష్మి గారు, కళ్యాణ్, రాధ గారు, గౌరీ గారు అందరూ ఒక్కసారి ముందే చూసుకోండి. అంటే కొంచెం ఎక్స్ట్రా 1 or 2 hours స్పెండ్ చేయాల్సి ఉంటుందేమో పేరాలు చదువుకోవడానికి. ఇంకా ఎన్ని సెక్షన్స్ పడతాయి రాజుగారు? అంటే చెప్పలేనండి. ఇప్పుడు 169, ఇప్పుడు మనం 269 దాకా ఉన్నాం కదా. 280 ఎపిలాగ్ సార్ ఇది. అంటే ఇంకా దగ్గరికి వచ్చి 11 పేజీలు ఉన్నాయి. ఓకే, కనుక ఎస్టిమేట్ చేయలేం, కానీ నేను కూడా ఇంకా 3 వారాలు 4 వారాలకి ఇది కూడా అలాంటిది. ఇందాక మనం అనుకున్నట్టే ఇంకా క్లైమాక్స్ అయిపోతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలంటే కొంచెం బాధగా ఉంటుందేమో అందరికి, మన అందరికి ఉండవు సార్. కానీ ఎనీవే 37 వరకు ఉన్నాయి సార్. ఏమండి 37 ఉన్నాయి టాపిక్స్. ఇంకానా? ఇది 35 మాయా, 36 మెహర్ బాబా సేస్ అని ఒకటి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అది. 36 37 నుంచి ఆస్ట్రల్ వరల్డ్ అని ఆస్ట్రల్ వరల్డ్ అంతా అయిపోతుంది. అంతేనండి, జస్ట్ 11 పేజెస్ ఉంది ఇంకా. ఓకే అండి, అందరూ జై బాబా అండి. మళ్ళీ రేపు కలుద్దాం అండి, మాయాతో స్టార్ట్ చేద్దాం అండి. జై బాబా, జై బాబా, జై బాబా అండి, జై బాబా, జై బాబా, జై బాబా అండి, జై బాబా, జై బాబా, जय बाबा, అందరికీ జై బాబా, అతార్ మెహర్ బాబా కి జై, జై బాబా, జై బాబా అండి అందరికీ. జై బాబా.